సో మంచి దేవుడు మరి ఒక తరుణం ఇచ్చినాడు. ఆయన సన్నిధిలో మరి ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం కాబట్టి దొరికిన ఆదివారం సంతోషంగా ఒక 3 గంటలు 4 గంటలు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఒక 5 గంటలు 10 గంటలు 24 గంటలు కూర్చోవడం దానికి కష్టమే. ఆదివారం కూడా పనులు ఉంటాయి కనీసం, కాబట్టి కష్టమే. అయినా మనం కూర్చోడానికి సిద్ధపడి వచ్చినాం. ముఖ్యంగా వాతావరణం చాలా చల్లగా ఉంది నిన్నటి నుంచి. మరి చాలా చోట్ల ఉండేటువంటి ఇబ్బంది మనకు లేకుండా మరి మీరైతే రాగలిగినారు. దేవుని నామంలో మీ గట్టి విశ్వాసాన్ని బట్టి, మీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి దేవునికి వందనాలు. మీకు కూడా నిండు వందనాలు. ఉరుములు పడ్డా పిడుగులు పడ్డా అనేటువంటి అంశం ఈ రోజుల్లో పనిచేయట్లేదు. ఎందుకంటే చిన్న దగ్గు జలుబు జ్వరం వచ్చింది, చిన్న బంధువులు వచ్చినారు అనగానే మనం ఆగిపోతాం. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఆదివారం ఎంజాయ్ చేయగలుగుతాం. ఏది లేకపోతే చికెన్ తెచ్చుకొని తినడానికైనా అవకాశం ఉంటుంది ఆదివారం అంటే. సో దాన్ని దేవుని కొరకు ఇవ్వటం అనేది కొంచెం కష్టం కదా. అట్టి కష్టంలో మీరు కొంచెం విశాల హృదయం చేసుకొని వచ్చినారంటే గొప్ప విషయం. దాన్ని బట్టి మళ్ళీ మీకు నిండు వందనాలు. మంచిది. మరి దేవుడు మనల్ని కృపలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడని, ఆయన కృపలో మనం ఉన్నాం అనేది అందరికీ తెలుసు. మరి ఎందుకు పిలుచుకుంటాడు, ఏమేమి పిలుచుకుంటాడంటే మళ్ళీ చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడే చెప్పాను నేను, శ్రమలు శ్రమలు శ్రమలు, చాలా శ్రమలు చాలా శ్రమలు చాలా శ్రమలు. మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి అది ఒక అవకాశంగా ఉపయోగించుకుంటూ ఉంటాం. అవేం ప్రాబ్లం ఏం కాదు. శ్రమలను బట్టి కాదు, దేవుని కృపను బట్టి మనం ఎదుగుతూ ఉంటాం అనేది. ఆయన ఉచిత కృప అనేక మందికి లేనటువంటి మహా గొప్ప భాగ్యం ఏంటంటే ఉచిత కృప అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ శ్రమలు ఎందుకైనా మనల్ని పిలుచుకున్నాడు అంటే కాదనే సమాధానం నా దగ్గర నుంచే కాదు, అందరికీ తెలుసు. అది కాదు, అందుకు కాదు అనేది మనం చూస్తాం. మొదటి తెస్సలోనికైలో 5వ అధ్యాయంలో మీరు గమనిస్తే 16వ వచనం నుంచి మనం చూస్తాము. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎట్లా ఉంది అనేది మనం చూస్తే, ఆర్భాటముతోనో ప్రధాన దూత శబ్దముతోనో దేవుని బూరతోనో పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అంటూ ఉన్నాడు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము అంటూ ఉన్నాడు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఓకే, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. బట్ స్టిల్ అయినప్పటికీ కూడా ఒకరినొకరు ఆదరించుకోండి, ధైర్యపరచుకోనండి. ఏం కాదమ్మా, ఏం కాదు, మంచి జరుగుద్ది అని చెప్పుకోండి అని ఎందుకు అంటున్నాడంటే ఈ 2 కారణాలు 3 కారణాలు మనకు పైన చెప్తూ ఉన్నాడు. ఏంటట అంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చు. ఆ రోజు వస్తుంది, రాకడ సమీపిస్తుంది. మనం చూస్తున్నాం అనేకమైనటువంటి సూచనలు కదా. భక్తి పలచనైపోవడం, పైకి షోకి మాత్రం చాలా భక్తి చూపించటం, ఇవన్నీ కూడా రాకడకు ముందు జరిగేటువంటి క్రియలు. అందుకే దేవుడు చివరిలో ఒక్క విశ్వాసనైనా కనుగొందునా అన్నాడు. కాబట్టి ఎప్పటికీ ఎవరు ఉంటామో తెలియదు, ఎవరిని అనాలో తెలియదు, ఎవరిని అనకూడదో తెలియదు. కాబట్టి అన్నీ మూసుకొని మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే సరిపోతూ ఉంటాయి. సో ఎవరిని కూడా మనం ఏమి చేయలేం. కాబట్టి ఒకరిని మార్చాలన్నా ఒకటి చేయాలన్నా పరిశుద్ధాత్మ దేవుని కార్యం. కాబట్టి ప్రయాసపడకుండా ఫలితాన్ని ఆశిస్తూ సంతోషంగా దేవుడిచ్చిన కాటికి అనుభవాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఎక్కడ కూడా బాధపడవలసిన అవసరం లేదు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురని ఒక ధైర్యాన్ని ఇస్తూ అది చనిపోయిన వారి గురించి ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనము కూడా వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటూ ఆకాశ మండలంలో మేఘాల మీద మేఘాల మీద వస్తున్నాడు, మేఘాల మీద కొనిపోతాడు అనేటువంటి మాట ఎంతో ఊరటను, ఎంతో ధైర్యాన్ని, ఎంతో సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటూ ఉన్నది. ప్రభువుని నమ్ముకున్నాం. ఎందుకు నమ్ముకున్నాము అంటే బైబిల్ అంతా చదివితే అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ ఎవరైనా చదవము. ఏదన్నా చదవాలంటే ఏదైనా ఆదివారం వచ్చినప్పుడు చర్చిలో కూర్చొని చదువుకుంటాం. ఏదైనా 2 మాటలు చదువుకోవాలి. ఎందుకంటే ఇంటికాడ టైం ఉండదు, ఆఫీసులకు పోయే పని. కాబట్టి ఏదో అయ్యగారు చెప్తున్నప్పుడు మళ్ళీ ఆ కొటేషన్స్ దగ్గర కొన్ని తీస్తే గుర్తుండిపోతూ ఉంటాయి లేని అనుకుంటాం. కాబట్టి మనం ఇళ్ళకాడ కూడా బైబిల్ చదవటం కష్టమైనటువంటి రోజుల్లో బ్రతుకుతున్నాం. కాబట్టి టైం ఇయ్యలేదు. కాబట్టి మనం ఆ మహిమార్థమైనటువంటి రీతిని గమనించుకోవడానికి ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ఏంటంటే సజీవులమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలంలో మేఘముల మీద కొనిపోబడదుము, మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి ఎప్పటికి కూడా మన ఆశ, మన యొక్క చివరి కోరిక ఏమిటా అంటే ప్రభుతో కూడా ఉండాలి, పరలోకంలో ఉండాలి. కాబట్టి నువ్వు కూర్చున్నా తీసుకెళ్తాడు, నువ్వు లేచినా తీసుకెళ్తాడు, నువ్వు నిద్రపోయినా తీసుకెళ్ళాడు. ఏదైనా జరిగిపోద్ది. నమ్ముకుంటే చాలు, నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు చర్చికి రాక్కర్లేదు, బైబిల్ చదవక్కర్లేదు, ప్రార్థన చేసుకోక్కర్లేదు. ఆయన ప్రేమను సంపాదించుకుంటే చాలు. ఏదో వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన ప్రేమ కోసం మన దగ్గర చాలా జ్ఞానం ఉన్నది. ఎట్ట సంపాదించుకోవాలో, ఎట్ట బుట్లు వేసుకోవాలో, లోకరీతిగా ఏం చేస్తే ప్రభువు బుట్లో పడతాడు. ఎందుకంటే మనుషుల దగ్గర మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళని ఎట్లా బుట్టలు వేసుకోవాలని. కాబట్టి అటువంటి వాటి వల్ల మనం చక్కగా పరలోకానికి వెళ్తాం. కానీ ఇంకా గొప్ప విషయం ఏంటంటే
ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆదరించబడుతున్నాం అనేది సత్యమే. కానీ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఈ మాటల చేత ఒకరినొకటి ఈ ఆదరణ వల్ల ఏం దొరుకుద్దండి? ఆదరించుకోవటం అంటే నేనున్నాను, నువ్వు ఎందుకు బాధపడతావు అన్నాను అనుకోండి. ఆమె ఒక కష్టంలో నా దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఎందుకు, నేనున్నా కదా, నేను చూసుకుంటా కదా అన్నాను. ఏం జరుగుద్ది? ఆమెలో ధైర్యం వస్తుంది. మొదటిది వెరీ నైస్ ధైర్యం. ఇంకా ఏం కలుగుద్ది? అది చెప్పే వాళ్ళని బట్టి కూడా కొంత ఆధారపడుతుంది. ఇప్పుడు వాడు వచ్చి చెప్పాడు అనుకో, ఆ మాట పోరా పిల్లోడు నువ్వేం చేస్తావు, అదొక దాన్ని బట్టిగా. ఇప్పుడు నీకంటే పెద్దోడు, చేయగలిగినోడు, అన్ని ఆలోచనలు కలిగినోడు చెప్తే ఎట్లుంటుంది మామూలుగా. ఇప్పుడు వేరే వాళ్ళ కథ, చిన్నోళ్ళ కథ కాదు నేను చెప్పేది. నీకంటే ఆలోచన పరుడు, నీకంటే ధైర్యపరుడు, నీకంటే ఆ పనిలో చక్కగా చేయగలిగినటువంటి వాడు నీ దగ్గరికి వచ్చి అయిపోయి నేను జస్ట్ అన్నాడు అనుకో, అది వేరు ఉంటుంది కదా ఎట్లయినా కానీ. సో ఒకటి భద్రత, ధైర్యం వస్తుంది అన్నారు, బాగానే ఉంది. ఇంకా ధైర్యం వస్తుంది. ధైర్యంతో పాటు ఒకటే ధైర్యం వస్తుందా? నమ్మకం వస్తుంది. ఓకే, ఇంకా ధైర్యం నమ్మకమేనా? ఇంకేం వస్తుంది? నమ్మకం, విశ్వాసం రెండు ఒకలాంటివి. ఓకే, ఇంకా ఎవరు చెప్పు? ప్రేమ. ఓకే, ఇంకా త్వరగా టైం గడిచిపోతాను. నేను వెళ్ళి చెప్పాను, ముఖ సుజాత పెద్దానికి నేనున్నా కదా అన్నా. సరే ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది. అమ్మా భరోసా. అదే ఓకే. ఇంకా అంతేనా? ఏమయ్యా రసన? పట్టుదల. ఇంకా చాలా సింపుల్. నేను చేస్తా నందిని నీ రికార్డ్ వర్క్. రైట్. ఏం కలుగుతుంది? ఫస్ట్ నా పీడపై ఇంకోనికి తగులుకుంటే నాకు సంతోషం కదా కలిగేది. అర్థం కాలే? రీజాయిస్, సంతోషించటాన్ని. దేవుడు అసలు మనల్ని ఏర్పాటు చేసుకున్నదే ఆయన ఇచ్చే భరోసా వల్ల, ఆయన ఇచ్చే నమ్మకం వల్ల, ఆయన ఇచ్చే విశ్వాసం వల్ల. ఆయన మనకు పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడనేటువంటి బాండ్ గ్యారెంటీ రాసిస్తున్నాడు. కాబట్టి మనకు మొదట ఏం కలగాలి? ధైర్యము, నమ్మకం పక్కన పెట్టి ఫస్ట్ ఏం కలుగుతుంది? ఫస్ట్ పీడ పోయింది, నా పీడ ఏదన్నా కానీ. కాబట్టి మొదట ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. సంతోషం కలుగుతుంది. మనది ఎప్పుడైనా కానీ గొప్ప పెట్టుకోండి, మనుషులం కాబట్టి. మనది ఏదైనా సంతోషం అయితే ఇంకొకరికి పోతే పోనీయం, కానీ మన దుఃఖం కానీ, మన నష్టం కానీ, మన బలహీనత కానీ ఇంకొకరిపై చుట్టుకుంటే ఎట్లుంటుంది? మన దరిద్రం ఇంకొకరికి చుట్టుకుంటే ఎట్లుంటుంది? క్రైస్తవులకే ఎక్కువ సంతోషం కలుగుతుంది. సో టు రిజాయిస్, సంతోషపడటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బాధల్లోనో, ఇరుకుల్లోనో, ఇబ్బందుల్లోనో, కష్టాల్లోనో నేనున్నానున్న భరోసా, నేనున్నాను ధైర్యం ఎందుకు ఇస్తున్నాడు అంటే, మొట్టమొదట ఆయన పిల్లలుగా మనం సంతోషంతో కనపడాలి. పిల్లలు ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ కనపడితే తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. ఏమైందిరా అంటారు, ఏం కావాలో చెప్పు అంటారు, ఏం కావాలో కొనిపిస్తారు. ఏమిటో ఆ సంతోషం కలగటానికి ఏమైతే చేయగలరో, మరి పెద్దది నష్టపోయేది వాడికి అడగరాంది ఏదన్నా అడిగితే ఓకే, లేదురా అని ఏదైనా చెప్తారేమో కానీ, లేకపోతే వాడిని సంతోషించడానికి, వాని సంతోషాన్ని తిరిగి తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ పేరెంట్స్ చేస్తూ ఉంటారు. మామూలు శరీరరీతిగా తల్లిదండ్రులైనటువంటి వారు లేదా పెద్దలే ఇష్టమైతే నీ దుఃఖాన్ని పోగొట్టడానికి నేను ఇది చేస్తాను అని చెప్పి నేను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడు, అన్ని చేయగలిగినటువంటి వాడు, అంత జ్ఞానం కలిగినటువంటి వాడు, ఆయన నీతో కూడా నాతో కూడా ఉండి నడిపించేటువంటి వాడు. మరి వట్టిగా ఆదరణతోనో, భద్రతతోనో, నమ్మకంతోనో వదిలేడు. యాక్చువల్గా ఫస్ట్ కలిగేది ఆదరణ, భద్రత, ధైర్యం, తర్వాత మాటలు. మొట్టమొదటి ఏంటంటే సంతోషం కలుగుతుంది. ఆ సంతోషంలో నుంచి ధైర్యము, నమ్మకం, వీటి వల్ల అది ఇంకొంచెం పెరగటము, అట్లా గట్టిపడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అంటే, మనకు దేవుడిచ్చినటువంటి కృప ఏమిటి అంటే, మనము ఆయన చిత్తములో ఉన్నట్లయితే, ఆయన చిత్తారంగా నడుచుకున్నట్లయితే, చిత్తానుసారమైనటువంటి రీతిలో ఉన్నట్లయితే, మనం ఎప్పుడు కూడా సంతోషంతో ఉండాలన్నది ఆయన చిత్తం. కాబట్టి మనకు ఎప్పుడు కూడా ఏమిస్తాడు? మరి ఇప్పుడు ఉన్నటువంటి దుఃఖాలు, లేకపోతే ఇరుకులు, వేదనలు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అంటే, ఏమన్నా మనం దేవునికి దూరపరచబడి మన చేతులారా మనం ఏదన్నా
తెచ్చుకుంటున్నాం. నేను ఒక భరోసా ఇస్తాను అంటే తను వినలేకపోతుందేమో, తను ఉండలేకపోతుందేమో, అలాగే మీరు ఎవరైనా ఉండలేకపోతున్నారేమో. అంటే దేవుని గురించి మాట్లాడు. సరే లోకరీతిగా నా విషయంలో అంటే ఈయన చేయలేడేమో లేని ఒక అపనమ్మకం కలిగిన రోజున వేరే. ఇప్పుడు దేవుని విషయంలో అలాంటి అపనమ్మకం కలిగే అవకాశం చాలా తక్కువ, ఉండదు. అందుకు అలా ఉంటే నమ్మకం రారు కదా. వచ్చారంటే నమ్ముతున్నారు. నమ్మినప్పుడు మరి ఆ నమ్మకాన్ని భద్రపరుచుకొని దేవుని ద్వారా మనకు సంతోషం దొరుకుతుంది. అన్ని కష్టాల్లో, అన్ని ఇరుకుల్లో, అన్ని ఇబ్బందుల్లో ఆయన తోడుగా ఉంటాడు అన్నటువంటి భరోసా, ఆదరణ పెంచుకుంటే ఏం దొరుకుతుంది? మొట్టమొదటిగా సంతోషం దొరుకుతుంది. సంతోషమే అసమాధానమే. ఇంకా సంతోషంతో పాటు సమాధానం దొరుకుతుంది. సమాధానం అంటే హృదయానికి నెమ్మది ఉంటుంది. హృదయానికి నెమ్మది ఉంటే చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఇలా రకరకాలుగా అన్నీ కూడా కలిసి వచ్చేస్తాయి. అన్నీ కలిసి వచ్చేస్తాయి. కాబట్టి మనం ఇది జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటి ఏంటంటే రీచాయిస్ అంటే మనం ఏంటంటే కొన్ని విషయాల్లో ఎలా ఉంటున్నాం అనడానికి కొన్ని విషయాలు పాయింట్స్ జ్ఞాపకం. మొట్టమొదటి మన జీవితాలలో మనం ఇతరుల జీవితాలకి ఆనందాన్ని తెచ్చే బిడ్డలుగా ఉండాలి క్రైస్తవులుగా, అది వేరే విషయం. కానీ ఈ రోజుల్లో మనం అన్యులను చూస్తున్నాం, ఇతరులను చూస్తున్నాం, ఎలా వాళ్ళు మనల్ని ఇలా ఏం చేస్తున్నారో, ఇబ్బంది పెడుతున్నారో ఏంటో అది మనం దావీదు విషయంలో కీర్తనలో కూడా చదువుకున్నాం. మరి దేవా నిన్ను దూషించేవారిని నేను ఇచ్చేస్తాను, నిన్ను ఇబ్బంది పెట్టేవారితో నేను ఇలా ఉంటానని దావీదు చెప్తాను. ఈ రోజుల్లో మనకి అది అసాధ్యం, అది కష్టం, ఇలాగ ఉంటాం మనం. ఏదేమైనప్పటికీ కూడా మనము సంతోషంగా ఉండటానికి, ఎలా ఉండటానికి, నీ కొరకు నేను సంతోషంగా ఉంటాను, నీ కొరకు మంచిదే తప్పని నేను అంటానులా. మొట్టమొదట ఎవరి కొరకు ఉండాలి? ఎవరి కొరకు మనం సంతోషంగా ఉండాలి? అమ్మా అబ్బో అంత సీన్ లేదు. దేని కొరకయ్యా? మనం సంతోషంగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు, బాగానే ఉంది. అంటే ఇప్పుడు మనం ఎలా ఉంటే బాగుంటుందని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎవరి కోసం మనం సంతోషం? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పకపోతే చాలా కష్టమైంది, చాలా టైం అయిపోతుంది. నేను 2 అయినా కూర్చోబెట్టుకుంటా. ఎందుకంటే మీకు సంఘంలో ఒక 4 గంటలు కూర్చొని పోతే పెద్ద ఆశీర్వాదాలు వస్తాయి. ఎట్లా కూర్చున్నారని దేవుడు చూడు, మీరు కూర్చొని పోతారు, అలా ఆశీర్వాదాలు వస్తుంటాయి. మీకు శ్రేష్టంగా కూర్చున్నారా, పలుసుగా కూర్చున్నారా, భక్తిహీనతలో కూర్చున్నారా నేను అనవసరం. కూర్చున్నాం 4 గంటలు కూర్చున్నాం, 5 గంటలు కూర్చున్నాం, సాయంత్రం వరకు కూర్చున్నాం, మంచి ఆశీర్వాదం. అయ్యా మొట్టమొదటి మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవాలయ్యా బాబు. అరే బాబు, నీకు నువ్వు సంతోషంగా లేకుండా నువ్వు వాళ్ళకేం సంతోషం ఇస్తావు? నేను ఏడ్చుకుంటూ అమ్మా నీకు సంతోషం అంటే ఏమంటారు? అర్థమన్నా దానికి? అసలు నీ జీవితంలో నీకు నువ్వు మొదట సంతోషంగా ఉండటానికి దేవునికి ఇష్టం. అది సరే, నువ్వు ఇంకా ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులను సంతోషపెట్టేవాడిగా ఉండటం అనేది ఇంకా ఇష్టం, అది ఏం తప్పడం. కానీ నీకు నువ్వు సంతోషంగా ఉండకుండా నువ్వు ఇతరులకు ఆ సంతోషాన్ని ఎలా ఇవ్వగలవు? ఎలా చూపించగలవు? నువ్వు అదే నష్టంలో ఉంటూ నీకు నష్టం కలగగానే నేను బయటికి తీసుకొస్తా అంటే ముందు నువ్వు బయట పడు, తర్వాత చూద్దాం అంటారు కదా. ముందు నీకు నువ్వు చేసుకో, తర్వాత మాకు చేతువులే అంటారు. నీకు చేత కావట్లేదు, నువ్వు మాకేం చేస్తావు అంటారు కదా. జ్ఞానవంతులైనారు ఈ మధ్య విశ్వాసులు, చాలా తెలివైపోయింది కదా, చాలా తెలివిమంతులైనారు. కాబట్టి మనం మన జీవితాల కొరకు, మన కొరకు మొదటి సంతోషంగా ఉన్నామా లేదనేది మనం చెక్ చేసి ఎలా ఉంటామండి మనం. నేనున్నాను, లేదా ఇప్పుడు ఎవరో ఒకరిని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎటువంటి పాయింట్స్ పరంగా వాళ్ళు సంతోషవంతులు అవుతారు, సంతోషంగా ఉండగలుగుతారు? నారాజు అని ఉన్నాడు, పనికి పోవాలా, అబ్బచ్చి అనుకుంటే వెళ్తాడా? ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషం చేస్తున్న పనిలో సంతోషాన్ని చూసుకోవాలి. ఎప్పుడైతే ఆ చేస్తున్న పనిలో సంతోషాన్ని చూసుకుంటామో, పనియే ప్రత్యక్ష దైవమో ఇట్లాంటి ఏదో చాలా మాటలు ఉంటాయి లోకరీతిగా. ఈ పనిలో మనము సంతోషానికి వెతుక్కోకపోతే మనము ఖచ్చితంగా సంతోషంగా ఉండలేము. చేస్తున్న పనిలో అది దేవుని పనా, ఇంటి పనా, వంట పనా, బయటోళ్ళ పనా, నీ పనా అనేది మనం చూస్తాం. మీరు బయట ఇంట్లో పనులు చేస్తూ ఉన్నారు, అంట్లు తోమే పని చేస్తూ ఉన్నారు కదా. ఇంట్లో భర్త మీద కోపంతోనో, పిల్లల మీద కోపంతోనో బొడా లొక్కులు పడేటట్టు ఇట్టగొట్టి చేసినట్టుగా మీరు ఇళ్ళల్లో చేస్తే వాళ్ళు మిమ్మల్ని రమ్మంటారా? ఎట్లా చేయాలి? ఇష్టంగా చేయాలి. నువ్వే కాసింత దుమ్ము అట్లాగే ఉంచి అక్కడ పెట్టి అబ్బా దుమ్ము ఉంది మళ్ళీ కడుగుతాను తీసుకెళ్తే యజమానికి ఎంత సంతోషం వేస్తుందో. ఆ దుమ్ము నువ్వు ముందే పెట్టావని వాళ్ళకి తెలిసినా కూడా అబ్బా ఎంత బాగా పని చేస్తుందండి, 2 సార్లు తోముతుందండి మా పని మనిషి అంటారు. 2వ తోమే అవకాశం ఆమెనే ఇచ్చుకుంటుంది అన్న విషయం ఆ ఓనర్కి తెలిసినా పట్టించుకో. ఏమంటాడు? మొదట చెడగొట్టి మళ్ళీ వేస్తే నాగరాజు ఖుషి అయిపోతాడు. అట్ట చేయకూడదు అంటాడు దేవుడు. అట్ట చేయకూడదు. ఎట్ట చేయాలట? క్రీస్తు నాస్తి దుర్భిక్షం పనియే ప్రత్యక్ష దైవం. నీ పనిలో నువ్వు ఆనందాన్ని వెతుక్కోవాలి.
నువ్వు చేస్తున్న పనే నీకు ఆనందంగా ఉండాలి. పని వెతుక్కోవడం కాదు, ఆనందాన్ని వెతుక్కోవసరంలా. ఆ పని నీకు ఆనందంగా ఉంటే ఎంత సంతోషంగా చేస్తావో, సంతోషంగా పనిని చేస్తే పావుగంట పని 10 నిమిషాలు అయిపోతుంది. దుఃఖపడుతూ చేస్తే పావుగంట పని ఒక రోజు పడుతుంది. దాని మీద ధ్యాస ఉంచకుండా, ధ్యానం ఉంచకుండా, దృష్టి ఉంచకుండా చదివేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ అంటారు. చాలా దృష్టి పెట్టి చదివితే ఎంతసేపట్లో వస్తుంది ఒక పారాగ్రాఫు? ఒక పావు గంటలో 2-3 సార్లు చదివితే వచ్చేస్తుంది నోటి. అది మనసు పెట్టకుండా చేసావనుకో ఎన్ని రోజులకు వస్తుంది? ఒక రోజుకి వస్తుందా? రాదు. ఒక రోజు కూడా రాదని చెప్తాను. నిజమది. కాబట్టి రిజాయిస్ ఇన్ యువర్ వర్క్. చేస్తున్న పనిలో ఆనందంగా ఉండండి. ఆనందాన్ని చూసుకోండి అని చెప్పట్లా నేను. చూసుకోండి అంటే మళ్ళీ ఆర్టికల్ ఎత్తుకోమనేది అర్థం కాదు. ఏ పని నీకు అప్పగించబడినా, ఏ పని నువ్వు చేస్తున్నా ఆ పని నువ్వు సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా చేయి. ఆటోమేటిక్గా నీ శరీరం ఆనందంతో నింపబడుతుంది. నువ్వు దుఃఖంతో చేయకు, బాధతో చేయకు, భారంతో చేయకు, విసుగుతో చేయకు, సనుగుతో చేయకు. అప్పుడు నీ ఆనందం ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. కాబట్టి ఆనందం ఎక్కడ పోతుంది, ఎట్లా పోతుంది అంటే అది ఎవరి ద్వారా పోతుందంటే నువ్వే రంధ్రం చేసి బాగా హోల్ పెట్టి పైప్ లైన్ వేసేసినావు ఆ ఆనందం నీ బయటికి పోవడానికి. నీలో నుంచి ఏదో దానంతగది రంధ్రం పడడం కాదు, నువ్వే పైప్ లైన్ వేసేసినావు బయటికి పోవడానికి. కాబట్టి ఆనందం నీ దగ్గర నిలబడ్డంలా. కానీ దేవుడు పిలుచుకున్నది ఏంటంటే మనము సంతోషంగా ఉండటం కొరకు పిలుచుకున్నాడు. మరి మనం సంతోషంగా ఉండాలంటే ఎక్కడికి పోతే ఏం ముట్టుకుంటే ఏం చేస్తే మనకు కీడు వస్తుందని ముడుకుంటూ కూర్చుంటే అది పని కాదు కదా. ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళాలి, పనులు చూసుకోవాలి, ఇదొకటి చేసుకోవాలి, బతుకు తెరువు గురించి చేసుకోవాలి, ఇంకొకరి గురించి. ఏ పని అయినప్పటికీ కూడా నువ్వు ఆనందంగా చేయటం నేర్చుకోవాలి. ఎక్కడుందండి? ఎక్కడుంది మీకు ఇవన్నీ కూడా? ఎక్కడుంది? ప్రసంగి చూడండి ఒక్కసారి 2వ అధ్యాయంలో. చాలా చోట్ల ఉంది ప్రసంగిలో. ప్రసంగి 2వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. ప్రసంగి 2వ అధ్యాయం 24వ వచనము. ఏమనుంది? 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుంది? అన్నపానములు పుచ్చుకున్నట కంటేనో, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేనో నరునికి మేలకరమైనది ఏదియో లేదో. అత్యాశకు పోవటమో, చేస్తున్న పని మీద దృష్టి పెట్టకపోవటమో, దానిలో ఉన్న ఆనందాన్ని పక్కకు తోసివేయటం వల్లనో నువ్వు దుఃఖిస్తున్నావు, నీ ముఖం అంతా విచారమైపోయినది, నీకు బాధ అయిపోయింది, నీకు ఇబ్బంది అయిపోయింది, పని సరిగా జరగట్లేదు అనేటువంటి ఇబ్బంది వచ్చేసింది. అలా కాకుండా ఏదైతే అది ఇంత మెతుకు దొరికితే చాలు, నీ చేతుల కష్టార్జితం వృధా కాకుండా అన్న చేస్తుంటాడు కదా, అన్యుల పాలు ఆసుపత్రి పాలు కాకూడదని చేస్తూ ఉంటాడు నాగరాజు అన్న. అలాగా నువ్వు కష్టార్జితం, నీ కష్టం ఎప్పుడు కూడా వేస్ట్ కాకుండా అది సద్వినియోగం చేయబడితే అంతకంటే గొప్ప ఆనందం ఏముందండి? అది ఎప్పుడు జరుగుద్దండి? నువ్వు నిజంగా కష్టం చేసి సంపాదించుకుంటే, 4 మాటలు చేసి సంపాదించుకునేదో, దొంగతనం చేసి సంపాదించుకునేదో, ఇంకో దాంట్లో వచ్చే సంపాదనో అది నీకు అలాంటి ఆనందాన్ని, అలాంటి స్థిరత్వాన్ని ఇవ్వలేదు. ఇస్తుందా అండి? దొంగ సొమ్ము చేసుకున్నామండి, ఆ పూటకు ఉంటుంది. దానివల్ల ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అన్న ప్రార్థన చేసినట్టు ఆసుపత్రి పాలు, అన్యుల పాలు అయిపోతూ ఉంటుంది తప్ప అది నీకు ఉపయుక్తకరంగా ఉండదు. కాబట్టి నువ్వు కష్టపడి పని చేయి, ఆ కష్టాన్ని ఆనందంగా చేయి, దాంట్లో వచ్చే ఆదాయం నిన్ను తృప్తిగా నిలబెడతాది. ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఇది నీ యందు దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది నిన్ను ఆనందంగా చూడటం కోసం మాత్రమే. కానీ నువ్వేమంటున్నావు? ఈ పని నాకు పెట్టాడు, ఈ శ్రమ నాకు పెట్టాడు, ఇరుకు నాకు పెట్టాడు, ఇదంతా. కానీ దాంట్లో కూడా సంతోషాన్ని చూసుకో, సంతోషంతో దాన్ని చెయ్యి అంటావు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, సాతాను నాకు ఇబ్బంది పెట్టిందండి అనేవాడు కాదు విశ్వాసి. సాతాను నేను ఇబ్బంది పెడుతున్నాను అనేవాడు నిజమైన అనేవాడు నిజమైన విశ్వాసం, బలమైన విశ్వాసం. నిజమైన విశ్వాసి కాదు, బలమైన విశ్వాసం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. దీంట్లోనే 3వ అధ్యాయంలో కూడా మీరు గమనించినట్లయితే 12, 13 వచనాలను మనం చూడగలుగుతాం. 3వ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే, కావున సంతోషముగా ఉండట కంటేను, తను బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ప్రసంగి కంటే గొప్పవాడు కాదుగాను, జ్ఞానవంతుడు అయితే కాదుగా. ఆయన ఏం చెప్తున్నాడంటే చక్కటి మాట. సొలొమోను కదా ప్రసంగి అంటే. ఎవరండి? సొలొమోను. ఇంకో పేరుందా అండి సొలొమోనుకు? ప్రసంగి అని ఉంది, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకేముందండి? సొలొమోను యొక్క ఇంకొక పేరు ఏంటంటే, మేము బైబిల్ చదవం కదా, చర్చికి వస్తే వింటాం కదా, ఇంటికాడ మస్తు పనులు ఉంటాయి కదా, మా పనుల్లో మేము ఆనందాన్ని చూస్తున్నాం కదా, ఇక బైబిల్ చదవడంలో మాకు ఆనందం ఎక్కడుంది కదా. మీ మంచి విశ్వాసం ఎదిద్యా. ఏం పేరండి? సల్మాన్ పేరు
ఎదిద్య ఏమని అర్థం అండి? సమాధానపరుడు, సమాధానపరుడు. ఓకే, లెట్ ఇట్ బి. ఓకే, మంచిది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కావున సంతోషముగా నోట కంటేను తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటేనే. అంతకంటే గొప్ప మాట ఇంకొకటి లేదు. కాబట్టి పని ఏదైతే వర్క్ చేస్తున్నా, వర్క్ ఇస్ వర్క్షిప్ అంటారు ఏదో ఈ ఇంగ్లీష్లో కదా. మనకు అదే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ మనం పని చేసినట్లయితే, యథార్థంగా చేసినట్లయితే, సంతోషంగా చేసినట్లయితే దాని ద్వారా వచ్చేటువంటి దీవెన నిండుగా మెండుగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నది సత్యము. దాన్ని మనం గమనించుకోవాలి. దీంట్లోనే మీరు గమనిస్తే ప్రసంగి మంచి మాటలు చెప్పాడు. 22వ వచనం కూడా చూడండి ఒక్కసారి. ఏమనుంది? కాగా తమకు తరువాత జరుగుదాన్ని చూస్తకే నరుని తిరిగి లేచికొని పోవాడు ఎవడో లేకపోవడం నేను చూడగా, వారు తమ క్రియలందు సంతోషించట కంటే వారికి మరి ఏ మేలునో లేదని. ఏది చేసినా సంతోషంగా చేయరా, నిండు మనసుతో చేయరా, తృప్తిగా చేయరా, బలంగా చేయరా, నిండుగా ఏదో చెప్తుంటాడుగా దేవుడు. అరకొరగా చేసి పని కాలేదనో, దాంట్లో నాకు తృప్తి కలగలేదనో, సంతోషం కలగలేదనో, అనుకున్నంత దానికి ప్రాఫిట్ లాభము నాకు రాలేదనో అనుకుంటే దానివల్ల అది ఎలా చేయాలట? నిండుగా చేయాలనేది మనం చూస్తున్నాం. తమ క్రియలందు సంతోషించట కంటే వారికి మరి ఏ మేలునో. ఏ మేలు కావాలండి? నీవు 4 రూపాయలు సంపాదించుకొని 4 మెతుకులు సంపాదించుకొని ఆ మెతుకులు చక్కగా ముద్ద చేసుకొని నోటి దాకా తీసుకెళ్తే నోట్లోకి కూడా పోతుందంటే అంతకంటే మేలు ఇంకేముంది? చాలా మందికి ఈడ దాకా వచ్చి నోటికి అందకుండా పోయిన సందర్భాలు అనేకం ఉంటాయి. అందుకే లోకంలో ప్రతి మెతుకు మీద పేరు రాసి పెట్టారు, అది ఎవరికి దక్కాలో అని అంటూ ఉంటారు. అది బియ్యం గింజ మీద పేరు ఉంటుందంట, అది పేరు ఎత్తుక్కొని తినాలంటే మనం అలా కాదు. మనం ఎంతసేపు మంది పేర్లు రాసినటువంటి మెతుకులు ఎత్తుక తింటూ అంటాం. మంచి విశ్వాసులు, గొప్ప విశ్వాసులు. అన్ని సంఘాల్లో ఇదే పరిస్థితి. ఏదో మన సంఘమే అనుకుంటుంటే నాకు అదొకటి సంతోషం. నేను పడ్డా ఆయన పడుతున్నాడు కదా అని ఒక సంతోషం ఉన్నది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుడు మనల్ని పిలుచుకున్నది నీవు ఎప్పుడు కూడా దుఃఖముతోను, వేదనతోను, లేకపోతే ఇంకేదన్నా ఆదరణ లేని, భద్రత లేని పరిస్థితులతోనూ పోరాడుతూ ఉండాలని కాదు, కానీ ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. కానీ ఆ సంతోషాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు అంటే నీకు చేసే పని మీద కూడా ధ్యాస లేదు. దాన్ని కూడా నువ్వు ఆనందంగా చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంక నీకు ఎక్కడి నుంచి వస్తుంది సంతోషము? ఎక్కడి నుంచి వస్తుందండి ఆనందము? ఎందుకు వస్తుంది? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా, మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అనే దానికి ఇక్కడ ఒక సూచనలు అనేకం దీంట్లోనే మళ్ళీ 5వ అధ్యాయంలో కూడా చాలా చక్కటి మాటలు ఉన్నాయి. మీరు గమనిస్తే ప్రసంగిలోనే 5వ అధ్యాయంలో కింద మీరు గమనిస్తే 18, 19, 20 వచనాల్లో ఇంకా చక్కటి మాటలు ఉన్నాయి. ఏమంటాడు చూడండి. మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడినది ఏమనగా. చూడ ముచ్చటగా ఉందంటే ఏం కనబడిందంటే ప్రసంగికి దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొను తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదే వానికి భాగ్యం. ఎంత గొప్ప భాగ్యం అండి! ఎంత గొప్ప ధన్యత అండి! ఎంత గొప్ప దీవెనండి! జ్ఞాపకం చేసుకోండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. ఇంతకంటే గొప్ప ఆనందం ఏం కావాలి? చాలా మంది చిన్నపాటి శ్రమ, చిన్నపాటి ఇరుగు, చిన్నపాటి కష్టం రాగానే కన్నీటి పరమంతం అయితే ఓకే వాళ్ళు చాలా డెలికేట్ కాదన్నాను నేను. కానీ నేననేది ఏంటంటే దేవుడైతే నిన్ను ఆ శ్రమల కొరకు లేదా ఆ యొక్క కష్టం కొరకు తీసుకొని వచ్చుకొని తన దగ్గర పెట్టుకోవాలా. ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా ఏమై ఉంటుంది? ఎవరికైనా, ఏ తల్లిదండ్రికైనా తమ పిల్లలు సంతోషంగా ఉండాలి, సమాధానంతో ఉండాలి, దీవెనతో ఉండాలన్నదే వారి ఉద్దేశమై ఉన్నది. ఇది మీరు గమనించుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభు బిడ్డలుగా మనం లెక్కించబెడుతూ ఉన్నామో, ఆ లిస్టులో ఉన్నామో, ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నామో, నీ కన్నీరు రావటం ఆయనకి ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు? ఎవరైతే ఇష్టపడతామో మనకి ఇష్టం ఉండదు వాళ్ళు ఏడవడం. ఎవరైతే ఇష్టపడతామో వాళ్ళ విషయంలో వాళ్ళు ఏడుస్తుంటే మనకి ఇష్టం ఉండదు. మనకే అట్లా ఉంటే దేవునికి ఎందుకు ఉంటుందండి? బాగుంది ఏడు అని ఎందుకంటాడండి అనే దేవుడు కానే కాదు. కాబట్టి ఈ నరునికి ఈ విధమైనటువంటి గొప్ప బెనిఫిట్స్ దేవుడు ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటా ఉన్నాం. మరి 19వ వచనంలో అంటాడు, మరియు దేవుడు ఒకని ధాన్య సమృద్ధి ఇచ్చి వానెందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. నా వల్ల కలిగింది అనుకోవడానికి వీలు లేదు. ఏమంటున్నాడు? నువ్వు తినే తిండి గింజలు నీ దగ్గరికి వస్తున్నాయంటే అది దేవుని కృప వల్ల మాత్రమే సాధ్యము. ఈ రోజుల్లో చాలా మంది ఎంతో శ్రమ పడుతున్నారు, కానీ తగిన ఫలితాన్ని అనుభవించలేకపోతూ ఉన్నారు. తగినంత వారికి శ్రమకు తగిన ఫలము ఏమంటారు? అన్న పని చేసుకున్న జీతం వేయట్లేదు సరిగా అంటే ఎట్లుంటుంది? అట్లా ఉంటుంది.
కాబట్టి దేవుడు అవన్నీ కూడా కాదు, నీవు చేస్తున్న పనిలో ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది అనుకుని పని చేయి, దాని యొక్క దీవెన నిండుగా నేను నీకు ఇస్తాను అని. ఆయన కృప వలన నీకు ఆ దీవెన దొరుకుతుంది, ఆ సమృద్ధి దొరుకుతుంది, ఆ ధన ధాన్యం రెండూ కూడా దొరుకుతాయి. క్రైస్తవులు అంటే దరిద్రంలో ఉండాలి, ఎప్పుడూ కూడా ఏదైనా ఏమంటారు లేనితనంలో ఉండాలని దేవుడు అనడంలా. దాని మీద దృష్టి పెట్టుకోవద్దు, దాన్ని ఆశించగానే దేవుడు ఇష్టం తీసుకుంటూ ఉండు, దాన్ని పెంచుకుంటూ ఉండు, దాన్ని నీవు పోషించుకుంటూ ఉండు, దాంట్లో తప్పలేదు. కానీ దాన్ని కూడా ప్రభు మహిమాత్మే యూజ్ చేస్తూ ఉండు అనేదే దేవుడు వాడుకోవడంలో అడిగేది, ఆయన మనకు చెప్పేది అదే. ఇక అంతకు మించి ఏమీ లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది వర్క్. ఒట్టి వర్కేనా, ఇంకా వేట ఏం లేదా? మరి నువ్వు పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకే కదా పని చేసేది. ఇప్పుడు పనిలో కూడా సంతోషంగా ఉండమంటున్నాడు, పనిలో దైవికత్వాన్ని చూడమంటున్నాడు, నిండుగా పని చేయమంటున్నాడు. దాన్ని సంతోషంతో అనుభవిస్తే నీకు అది ప్రయాసం అనిపించదు అంటున్నాడు. అదొకటేనా? అంతేనా? అంతేనా? పని ఓకే, పని అంటే ఆఫీస్ అంటే కదా పొద్దున్న 24 గంటలు కదా, పొద్దున పోయి రాత్రికి వస్తాను అనడం కూడా లేదులే నేను. 24 గంటలు అంతేనా? చెప్పాలి త్వరగా, టైం అయిపోతుంది. రని అమ్మా ఎంత టైం చేస్తారు? 8 గంటలు పని చేస్తారు, తర్వాత ఇంటికి వస్తారు. వెరీ గుడ్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? భార్య, భర్త, పిల్లలు, ఇంకా అత్తమామలు, అమ్మ, తల్లిదండ్రులు. వాళ్ళలో కూడా సంతోషాన్ని ఎత్తుకోవాలి. ఈ అత్తగారికి ఏం చేసి పెడతాంలే అని అనుకోకూడదు. ఈ అత్తగారికి ఏం చేసి పెడతాంలే అనుకుంటే ఏమనుకుంటాడు మగుడు కూడా, మా అత్తగారికి నేనేం చేస్తాలే అంటాడు. అప్పుడు ఎవరి తల్లికి ఇబ్బంది? నీ తల్లికి ఇబ్బంది. కాబట్టి ఇంకొక సంతోషాన్ని ఎక్కడ వెతుక్కోవాలా? నీ జీవిత విధానంలో వెతుక్కోవాలా. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నీ కుటుంబంలో వెతుక్కోవాలి, నీ పిల్లల్లో వెతుక్కోవాలి. కానీ ఈ రోజుల్లో మనం ఎటు చూస్తున్నాం, వాడటు పోతాడు, ఈడటు పోతాడు. ఇప్పుడే చెప్పాను కదా, న్యూస్ చూస్తూ ఉండే ఎంతోమంది. మన ఒక న్యూస్ చూస్తే చెప్తా ఉన్నారు, ఒక దగ్గర ఏదో త్రిపుర సంవేర్ అందరూ ఎయిడ్స్ పేషెంట్స్. ఎట్లా అయింది అంటే వాళ్ళంతా మత్తు పదార్థాలకి బానిసలు అయినారు. ఎట్లా అంటే ఒకే ఇంజెక్షన్ అందరూ తీసుకోవటం వల్ల. ఈ రోజుల్లో అటువంటి క్రిటికల్, అటువంటి క్రూయల్, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి మన పిల్లలకు అవన్నీ అంటకుండా అగ్ని కంచెలో దేవుడు నిలబెట్టుకుంటూ ఉండాలి అంటే నువ్వు ఎలాంటి జీవితాన్ని వారికి ఇవ్వాలి, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, అడ్వైజర్స్ ఇవ్వాలి, ఎలా పెంచాలి, ఈ ఆనందాన్ని ఎలా నువ్వు పోగు చేసుకోవాలి. నువ్వు దుఃఖాన్ని పోగు చేసుకుంటావా, నీ కుటుంబ విషయంలో ఆనందాన్ని పోగు చేసుకుంటావా? ఏ విషయంలోనైనా ఇప్పుడు పనిలోనే మనం ఆనందాన్ని తీసుకున్నప్పుడు మన పిల్లల విషయంలో, మన కుటుంబ పనిలో మనం వాటి బయటనే మనం మంచిగా ఊడుస్తాం, మంచిగా తుడుస్తాం అంటే మరి నీ ఇంటి విషయంలో బూజు అలాగే ఉంచుకుంటావా, చెత్త అలాగే ఉంచుకుంటావా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ జీవితంలో ఎక్కడుందండి ఇది? దీంట్లోనే ఉంది. ప్రసంగిలోనే మీరు గమనిస్తే 9వ అధ్యాయంలో చూడండి. ప్రసంగిలోనే 9 గమనించండి, 9వ అధ్యాయం గమనించండి, 7, 8, 9 వచనాలు. ప్రసంగిలోనే నీవు పోయి సంతోషముగా అమ్మా నీ అన్నం తిను, మందిసం ఆశించకు. వాంది ఎప్పుడు పెడతారో వీంది ఎప్పుడు పెడతారో అని ఆశించకు. నీకు ఏర్పాటు చేసినటువంటి నీ భోజనాన్ని నువ్వు తృప్తిగా తిను, సంతోషంగా తిను. ఉల్లాసపు మనసుతో ద్రాక్షారసమును తాగము. ఇది వరకే దేవుడు నీ క్రియలను అమ్మా అంగీకరిస్తాడు కాదు. నువ్వు సంతోషముతో, నిండు మనస్సుతో, నీ విశ్వాసముతో నువ్వు ఏది చేసినా అది ఆల్రెడీ యాక్సెప్టెడ్. నేను అప్పుడు నువ్వు చేస్తే చూస్తాను, రేపు చూస్తాను అనేటువంటి కాదు. నీ క్రియలను మళ్ళీ చదవాలి, గట్టిగా చదవాలి. అంగీకరించేదను కాదు. అంగీకరించదు అంటే రేపో ఎల్లుండో తర్వాత. అంగీకరించదు అంటే ఆల్రెడీ నేను ఒప్పేసుకున్నాను. నువ్వు ఏం చేసినా నాకు సంతోషం, ఎందుకంటే నువ్వు సంతోషంగా చేస్తున్నావు, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు ఇష్టం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఏం చేసినా నీ క్రియలను బట్టి నేను ఆనందిస్తున్నాను, నువ్వు ఆనందిస్తున్నావు, ఇద్దరు ఆనందంగా ఉన్నాం, సరిపోయింది పో. అంతేనా? ఇచ్చేవాడు ఆనందంగా ఉండాలి, పుచ్చుకునేవాడు ఆనందంగా ఉండాలి. ఇక ఏం బాధ ఉంటుందండి? ఏం బాధ ఉండదు. అలా కాకుండా ఇచ్చేవాడు విసుక్కుంటా ఇచ్చినా, తీసుకునేవాడు బాధతో అనుకున్నంత రాలేదని తీసుకున్నా కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. ఇబ్బంది ఉంటుందా? ఉంటుంది. మళ్ళీ రోజు మరుసటి రోజు పనులన్నీ ఇబ్బంది పెడతాడు, లేకపోతే ఎక్కువ తీసుకుంటే తాయి పండుకుంటాడు, మరుసటి రోజు పనికి రాడు. ఈ ఇబ్బందులు 2 ఉంటాయి కదా. జీతం ఇచ్చేటప్పుడు యజమాని సంతోషంగా ఇచ్చే బదులు మళ్ళీ రేపు రాడనే 10 రూపాయలు మిగిలించుకొని ఇస్తాడు, రేపు వస్తావు కదరా అని. ఎందుకు? ఈయన ఉద్దేశం ఏంది? ఈ మొత్తం ఇస్తే రేపు రాడని. వాడేమనుకుంటాడు, ఇది ఇచ్చేటోడే కాదు, తాయి పండుకుందాని ఇంటికాడ పండుకుంటాడు. దాంట్లో ఆనందం ఉంది. నేను క్రీస్తు బిడ్డల గురించి మాట్లాడాల్సి వస్తే అవన్నీ మన దగ్గర చెల్లవు. కాబట్టి మన దగ్గర ఆనందం వేరే ఉంటుంది.
సహాయం చేసుకోవాలి, సహకరించుకోవాలి. అది పనిలో కానీ నువ్వు సంతోషంగా ఉండాలంటే నేను మొదట నీ సంతోషంలో నీ భాగాన్ని, నీ జీవితాన్ని, ఒకరోజు జీవితాన్ని తీసుకొని విడగొట్టిన. మొట్టమొదటి ఏం చేస్తావు? ఎక్కువ సమయం పనిలో గడుపుతావు కాబట్టి ఒక 8-9 గంటలు పనికి పోద్ది కాబట్టి మొదట పని గురించి మాట్లాడినా. నీ పనిలో నువ్వు సంతోషంగా ఉండమని చెప్పడానికి నీకు చూపించిన. రెండో విషయాన్ని ఏం చూపిస్తున్నాను? మిగతా టైం నువ్వు కుటుంబంతో గడుపుతావు కాబట్టి కుటుంబం తర్వాత ఫ్రెండ్స్తో కూడా గడుపుతావు, అది వేరే విషయం. సో అది కుటుంబం కాబట్టి అక్కడ కూడా నీ సంతోషాన్ని నువ్వు వెతుక్కోవాలి, అలాగ ఉండాలి. మొత్తం చదివేసేనైనా పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు అనేది తెల్లని వస్త్రంలకు కదా. ఎవరైనా కొంచెం విశ్వాసంలో గట్టుకునేటోళ్ళు తెలుపు అనగానే పరిశుద్ధుడు, అంత సీన్ లేదు. నిండుగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. లిటరల్గా కూడా కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు ఆలోచన చేసుకోవాలి. ఈ మలినం అంటకుండా ఉండాలి, ఈ పక్క దారి పట్టిన ఆలోచనతో ఉండాలి కదా. అంటే ఇంకా నేను మీకు చెప్పేవాళ్ళంటే పని ఒత్తిడి తీసుకొచ్చి ఇంట్లో పెట్టకూడదు, ఇంట్లో ఒత్తిడి తీసుకెళ్ళి పని మీద పెట్టకూడదు. దేన్ని విడగొట్టుకోవాలి కదా. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టినా, అయ్యగారి కోపం తీసుకెళ్ళి ఎక్కడో పని చేసే చోట ఎక్కడో చూపించావు అనుకో, ఓనర్స్ ఊరుకోరు. ఏదైనా ఉంటే మీరు చూసుకోండి అంటారు. అవునా? గ్రహించిన వాళ్ళు అయితే ఏం చెప్తారు? మీరు చూసుకోండి అమ్మా, తీసుకొచ్చి మా ఇంట్లో ఎందుకు చూపిస్తాను అంటారు. కాబట్టి అలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఇంకా నైనా 11:8 కూడా చూడండి. ఇది అయిపోయింటే నూనె తక్కువ చేయండి. ఇది పరిశుద్ధత పరంగా చూసుకోండి, లిటరల్గా కూడా ఆలోచన చేయండి. చల్లగా ఉండండి, నెమ్మదిగా ఉండండి కదా. అమితాబ్ బచ్చన్ నవరత్న ఆయిల్కి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ లాగా పూసుకొని కూల్గా ఉండాలి ఇంట్లో కూడా. డిస్టర్బెన్స్తో ఉండకూడదు. ఆ పని ఒత్తిడి అంతా తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తే నీవు మంచిగా ఉండవు, నీ కుటుంబంలో అంత అలసడి. ఈ సంతోషాన్ని నువ్వు పాడు చేసుకొని ప్రభువా నాకు ఇట్లాంటి కుటుంబము అంటే సాతానిచ్చేటివి, దేవుడి విశ్వాసంలో ఎదగటానికి వచ్చే పరీక్షలు ఒక పక్క వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇవి కొన్ని పక్కన పెట్టుకుంటే ఎక్స్ట్రాస్ అనమాట. ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నట్టు ఉంటుంది. భరించలేం, కష్టమైంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఇవన్నీ కూడా ఆత్మీయత కూడా చూడండి, సహజ సిద్ధంగా చూడండి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా 11వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. 11వ అధ్యాయం 8వ వచనం. చాలా సంవత్సరములు బ్రతికిన ఎడలా అంటే ముందే ఆలోచన చేసుకోవాలి. కష్టకాలం కూడా ఉంటుంది, చీకటి దినాలు కూడా వస్తాయి. అబ్బా నాకా రాని రావు అనుకోవడానికి వీలేదు. మనుషులం మనం. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు, కానీ వాటిల్లో కూడా సంతోషంగా ఉండడం నేర్చుకోండి అంటున్నాడు. అవి రావు అని సంతోషపడడం కాదు. కష్టాలు వస్తాయి, వాటిని నేను ఎదిరించి నిలబడగలను. నాకు శక్తి చాలకపోతే నా దేవుడు నాకు శక్తిని ఇస్తాడు, వాటిని ఎదిరించడానికి, వాటి నుంచి ఓవర్కమై బయటపడడానికి, ఆ కష్టాలు తొలగించబడడానికి నాకు దేవుడు సాయం చేస్తాడని ఒక నమ్మకంతో ఎప్పుడు సంతోషంగా ఉండవు. సంతోషమే నీకు సగం బలం కదా. సంతోషమే సగం బలం. ఎంత సంతోషంగా ఉంటే ఆరోగ్యం కూడా అంత చక్కగా ఉంటుంది. ఎప్పుడు ఆశ దుఃఖం తుమ్ముతూ దగ్గుతూ ఉంటే నిజంగానే వస్తాయి. అందుకే పలుకు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నేను మన వాక్యంలో చెప్పాను. మనం పలికేటప్పుడు కూడా అదే కాదన్నా అనొద్దు. ఎందుకు కాదు అవుతుంది అనాలి. నిజంగా నువ్వు మంచి ఆలోచనతో మంచి పని మొదలు పెట్టేటప్పుడు కాదని తలుపు నీకెందుకు వస్తుంది? ఇది జరగదేమో అని నువ్వెందుకు అనుకోవాలి? అలా అనుకుంటున్నావు అంటే అది జరగకూడదు, నీలోనే ఉంది కాబట్టి దేవుడు కూడా చేయడు. 2-3 కూడా ఏకీభవించి ప్రార్థించడం అంటే అందరూ కలిసి ఒప్పుకోవాలి ఆ మాట, అది జరగాలి అని. నీ మనసే నీకు సరిగ్గా సహకరించట్లేదు. నీ మనసులోనే నువ్వు ఒక పక్క కావాలనుకుంటున్నావు, ఒక పక్క వద్దనుకుంటున్నావు, తెలిసిపోతావు అన్నది. దేవుడే కన్ఫ్యూజ్ అయిపోయి నీకు చేయడు, ఇక ఏ పని చేయడు. ఎట్లుండాలా? ఎందుకు జరగదు, జరగాలి, దేవుడు చేస్తాడు, డోంట్ వరీ. ఇంతటి విశ్వాసం మనిషికి అవసరం. ఎప్పుడైతే ఇంటి విశ్వాసంతో మనం పలుకుతామో పనులు ఆటోమేటిక్గా జరుగుతాయి. సమకూడి జరుగుతాయని ఉంది వాక్యం. ఏమన్నది? తన ప్రియులకి అన్ని సమకూడి జరుగుతాయి. నువ్వు ఇష్టంగా ఉండి చాలు, దేవుడు సమకూర్చుకొని వచ్చి నీకు పనులు చేసి పెడతాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లైఫ్, ఫ్యామిలీ, ఇంకా సో అయిపోయింది కదా. ఒక 8 గంటలు వర్క్లో ఉంటాము, మిగతా టైం ఇంట్లో ఉంటాం కాబట్టి సరే. ఇంట్లో భార్య పిల్లలు అనుకుంటున్నాం, పనులు అయిపోయింది కదా. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకో టాపిక్ వెళ్ళిపోదామా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదామా? అయిపోయిందా? అయ్యగారు వచ్చి రాగానే అలసిపోయి, అమ్మగారు శుభ్రంగా తయారై గేట్ల నుంచి ఆహ్వానించి, మన అమ్మ కూడా కష్టపడి వచ్చినాడే ఆయన కూర్చొని మంచిగా ఏమంటారు వాటిని, ఏదో బజ్జీలు వేసి చాయ్ పెట్టి కూర్చోబెడితే అయ్యగారు కాలు మీద కాలు వేసుకొని కాలు చేతులు కడుక్కొని వచ్చి అడుగుతుంటాడు, సఫాలు కూర్చొని ఏం చేస్తాడు? టీ తాగుతుంటాడు శుభ్రంగా. ఏం చేసినావు కదా, ఏం శుభ్రం, ఎంత బాగుంది అనుకుంటా ఆ బజ్జీలు తినకుండా కదా. ఏమని చేస్తాడు? ఫస్ట్ ఏమని చేస్తాడు? టీవీ ఆన్ చేస్తాడు.
న్యూస్ చూస్తాడు, ఆ ప్రోగ్రామ్ చూస్తాడు, ఛీ ఇంకా 12 ఇంచుల టీవీనే. దేవా ఇంత కష్టపడుతున్నా, నాకు 60 ఇంచుల టీవీ ఎప్పుడు ఇష్టం? ప్రతి వస్తువులోనూ దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదంలోనూ కూడా సంతోషం వెతుక్కోండి. తనకు లేనిది కావాలని ఊహించుకొని ఏం చేస్తాడు? ఆమె ఇచ్చిన చాయ్ కథ కూడా మర్చిపోతాడు. పాపం కష్టపడి చాయ్ ఇచ్చింది, అది లేదు ఇది లేదు. దేవుడు నీ కంటి ఎదురుగా చూపించిన ప్రతి వస్తువును బట్టి నువ్వు సంతోషించడం నేర్చుకోవాలి. నీ భార్య పిల్లల్ని చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ పనిని చూసే కాదు, దేవుడు ఆశీర్వాదకరంగా నాకు అది ఇచ్చాడు, ఎస్ చాలు, దాంట్లో నా సంతోషాన్ని చూసుకోవాలి. ఎంతమంది చూసుకుంటారు? అన్నీ బాగున్నా ఇంట్లో అది లేదు ఇది లేదు అనుకుంటా అమ్మగారి ద్వారానో ఆ పిల్లల ద్వారానో లేకపోతే తనకే పుడతాయి కొన్నిసార్లు. పిల్లలు అడుగో లేకపోతే అమ్మగారు అడుగో కాదు, దేవుడు ఏదైతే మనకిస్తాడో దేవుడిచ్చిన ప్రతి దాన్ని బట్టి మనం సంతోషించేవారిగా ఉండాలి, దుఃఖపడేవారిగా ఉండాలి. అవతలోడికి అది ఉంది, కారు ఉంది, యువతలోడికి హెలికాప్టర్ ఉంది, నాకు లేదు అనుకో. ఎప్పుడైతే ఉన్న దాంట్లో సర్దుకొని, పౌలు అదే కదా చెప్తాడు, ఎంతవరకు మంచం అంటే అంతవరకు కాల్చాపుకోవాలా అంటారు లోకంలో కూడా. నువ్వు అలా ఉంటే నీకు ఇంకా జీవితంలో సంతోషం అనేది ఎవడు తీసేయలేదు. ఉన్న దాంట్లో నువ్వు శుభ్రంగా సంతోషపడతా ఉంటే ఇంకా నీకు ఎక్కడి నుంచి వస్తాడండి? ఎవడు గిల్లుతాడండి? ఎవడు గిచ్చుతాడు? ఎవడా సంతోషాన్ని పోగొట్టగలడు? ప్రయత్నాలు ఎన్ని చేసినా ఎక్కడ ఉంటుందండి? నీ సంతోషం నీలో ఉంది. ఎట్లా ఉందండి? చేసే పనులు వెతుక్కుంటే ఉంది, కుటుంబంలో వెతుక్కుంటే ఉంది. నువ్వు కనిపించిన ప్రతి వస్తువులో, దేవుడిచ్చినటువంటి ప్రతి వస్తువులో కూడా నువ్వు దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగితే ఆ సంతోషం కంటే మించిన సంతోషం ఇంకొకటి లేదు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? సరిపోయిందా? నీకు సరిపోయిందా? మరి క్రైస్తవుడి విషయానికి వస్తే ఇది అందరికీ కామన్ మెన్. తన జీవితం గురించి చేస్తున్న పని ద్వారా ఆనందించాలి, తన కుటుంబం ద్వారా ఆనందించాలి, దేవుడిచ్చిన ప్రతి దీవెన ద్వారా ఆనందించాలి. బాగానే ఉంది. ఇక ఒకవేళ క్రైస్తవుడైతే ఏంటి? క్రైస్తవుడైతే చేతులు కట్టేసినాడు, దేవుడు అంతా దయా కరుణ జాలి అంటాడు. యాడికి ఓనిక లేదు, ఎవరిని అనడానికి లేదు, ఏం చెప్పడానికి లేదు. గట్టికంటే వాడే వచ్చి కొడతాడు, కొడితేనేమో కొట్టించుకోమంటాడు దేవుడు. క్రైస్తవులకి ఇది పెద్ద ఇబ్బంది కదా. పౌరుషం ఉంటుంది, రోషం ఉంటుంది, తప్పు దొరికితే పట్టుకుందాం అనుకుంటాం, కానీ వాడే వచ్చి కొడుతుంటే ఏమనొద్దు అంటాడు దేవుడు. విచిత్రమైన దేవుడు. మరి ఏం చేయాలి? సంతోషం బయట చాలా పోతుందండి క్రైస్తవులకి. బయట అడుగు పెట్టామంటే వాడిని చూసి వీని చూసి మన పీస్ ఆఫ్ మైండ్ చెడిపోతుంది. ఇలా ఉండకూడదు కదా దేవా, మళ్ళీ ఎట్లా అని అంటే కూడా దేవుడు ఏమంటాడు? ఇది ఇంతే అంటాడు. ఏం చేయమంటావు కదా? నేను చాలాసార్లు చెప్పాను, ఎన్నో చోట్ల మనం పోతాం, అన్యాయం జరుగుతుంటుంది, క్రైస్తవులుగా ఉండలేం, ఏలు పెడతాం, ఏలు పెట్టి మనమే తన్నులు తిని వస్తాం. ఎట్లా మరి? ఎన్నో సందర్భాలు బస్సులో పోతుంటాం కదా, ముసలి ఆవిడ కూర్చొని నిలబడి ఉంటుంది, ఆవిడ కూర్చొని అంటాడు పాన్ పరాగేసుకొని తినుకుంటే బాధ అనిపిస్తుంది. లేచి ఇవ్వచ్చు కదా ప్రభా, ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు దేవుడవేనా అని మనం ఏసైనా అడగడం మొదలు పెడతాం. ప్రార్థన, ఎందుకంటే మనం ప్రార్థనాపరులం కదా. ఎందుకంటే మనం పై లేరా అవి కూర్చుంటుంది అనే ధైర్యం లేదు, వాడు కొడతాడు కదా మనల్ని. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం మనకు లేదు కదా. ముడుకొని కూర్చోవడమే మనకు అలవాటైంది కదా. ముఖ్యంగా క్రైస్తవులకు బైబిల్ ఏం చెప్తుందంటే ముడుకొని కోసం అనే చెప్తుంది. కాబట్టి ఇంకా సంతోషం ఎక్కడ? ఒక పక్క ఏమీ అనలేము, అలాగని దాన్ని భరించలేము. కొంతమంది విచిత్రంగా ఉంటారు పాపం, అన్యాయాన్ని చూసి భరించలేరు, చెప్పను లేరు కదా. చెప్తే ఏమంటాడు? నువ్వేం పోలీసు వాడివా, లేకపోతే నువ్వేం పెద్ద పుడుగా, లేకపోతే ఇంకేదా? ఏం చేయాలి ఇంకా మనం? కాబట్టి మనకున్నంతలో మన సంతోషాన్ని మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి ఏం చేయాలట? మొట్టమొదట నీ రక్షణను జ్ఞాపకం చేసుకో. దేవుడిచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకో. వాడి రక్షణ గురించి తర్వాత ఆలోచన చేద్దాం, వాడి బిహేవియర్ గురించి తర్వాత ఆలోచన. మొట్టమొదటి రక్షణ విషయానికి వస్తే దేవుడు నిన్ను రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. వాటి రక్షణ విధానం వాటిలో కూడా కలగాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేటువంటి వాళ్ళు మనకు లోకంలో ఎంతోమంది, ముఖ్యంగా భారతదేశంలో చాలామంది ఎదురవుతారు. క్రైస్తవులను ఇబ్బంది పెట్టేవాళ్ళు. పైన పటారంలో పైకేమో అన్నా అంటారు, లోపలేమో ఈడా అన్నటువంటి పరిస్థితి. వాళ్ళ బిహేవియర్ మనకు కనిపిస్తూనే ఉంటుంది, ఏం చేయలేము. కాబట్టి వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? మన ఆనందాన్ని పోట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఏం చేయాలి? వాళ్ళు దేవునిలో బలపడాలి, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళు మనల్ని ప్రేమించాలి అని నువ్వు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? ప్రేమను చవి చూపించు దేవాన్ని. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? లూకాసు వార్త 10:20 ఒకసారి చూడండి. గబగబ చాలా పాయింట్స్ ఉన్నాయి. లూకాసు వార్త 10వ అధ్యాయం 20 వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20 వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక. అది పెద్ద కార్యం కదా.
ఎక్కడైనా దురాత్మలు పోతున్నాయి, ఇంకా అద్భుతాలు జరుగుతున్నాయి ఒకరి వల్ల అంటే ఇంకా కాపరిని పట్టనే లేము మనం. కాపరే కాదు, విశ్వాసాన్ని పట్టలేము. 4 ప్రార్థనలు ఆన్సర్ వచ్చింది దేవుని దగ్గర అంటే ఇంకా నేను కాపరి కంటే గొప్పని అనుకుంటాడు. కాపరికి వాక్యం చెప్పడం మొదలెడతాడు. అంటే కాపరి గొప్పడని కాదు, ఆయన చెప్పే వాక్యం వినకూడదని కాదు, ఇతనిలో వచ్చే గర్వం గురించి నేను మాట్లాడుతున్నాను అంతే, సింపుల్గా. అతను చెప్పకూడదు, నేను వినకూడదా, లేకపోతే నాలంటూ కాపర్లు వినకూడదని కాదు నా ఉద్దేశం. అతనిలో వచ్చేటువంటి గర్వం గురించి చెప్తున్నాను. వాటిలో గర్వం మనకు కనిపిస్తుంటుంది, వాడు చెప్తే మనం వినాలంటే మనకు వీలు కాదు. మనమేమో దేవుని నమ్ముకొని ముందుకు వెళ్ళిపోవాలని మనం ఆశిస్తూ ఉంటాం. కాబట్టి ఏమంటున్నాడమ్మా, దయ్యములు వెళ్ళిపోతున్నాయి అనేది కాదు, పెద్ద విషయం కాదు. నమ్మినప్పటికీ ప్రతి ఒక్కడికి అది సాధ్యమే, అలాంటివి చాలా చేయొచ్చు మనం దేవుని నమ్ముకుంటే. కాబట్టి దాని గురించి కాదు అంటున్నాడు సంతోషించాల్సింది. దేని గురించి అంటమ్మా, నీవు రక్షించబడ్డావు, నీ పేరు ఎక్కడుందట, పరలోకమందు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది. అది మనం సంతోషించాల్సింది. దాన్ని బట్టి దీన్ని బట్టి అనుకుంటూ పోతే ఏ ఒక్కడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని లోకంలో వాడు కోరుకోడు. నీతోటి విశ్వాసి కోరుకోడు, నీతో కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళు కోరుకోరు కదా. నువ్వు కష్టాల్లో ఉండాలి, నువ్వు సరూనగర్ ప్రియదర్శిని పార్క్ పక్కన చెరువులో మునిగిపోతూ ఉండాలి, ఎవడూ కాపాడడానికి రాకూడదు, ఈయన ఒక్కడే నిలబడి చూస్తూ ఉండాలి, నువ్వు ఈయనను కేకలేసి పిలవాలి, అప్పుడు ఈయన ఊపుకుంటూ వచ్చి నేను పైకి తీసుకురావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. బంధువులు స్నేహితులు ఆ లెవెల్లో ఉంటారు కదా. ఎప్పుడు కూడా నీవు కష్టాల్లో ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని సహాయం అడుగుతూ ఉండాలి, నువ్వు ఎప్పుడు కింద ఉండాలి, వాళ్ళు ఎప్పుడు పైన ఉండాలని ఊహించుకుంటూ ఉంటారు. ఇది సహజం, అవునా కాదా? అవునా? నువ్వు పైకి రావాలా, నాకంటే ఎక్కువ సంపాదించుకోవాలా, నేను సైకిల్ మీద తిరిగితే నువ్వు కార్లలో తిరగాల అనుకుంటున్నారా? అటువంటి బంధువులు మీకుంటే వా అమ్మ చక్కగా 2 చేతులు ఎత్తి దండం పెట్టచ్చు. ఉన్నారంటారా? మనస్ఫూర్తిగా చెప్పండి, ఉన్నారంటారా? అబద్ధం చెప్పకండి, మీ బంధువులు ఏడు ఉన్నారు, ఎవరేమో అనుకోరు. ఖచ్చితంగా చెప్పండి. నేనైతే లేరు అనుకుంటా. ఈ లోకం అట్లా ఉంది, నేనేం ఎవరిని క్రిటిసైజ్ చేయట్లా. ఒక కుటుంబంలోనే ఇటువంటి తేడాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఏమంటాడమ్మా, కాబట్టి ఏమంటాడు దేవుడు, దయ్యములు వెళ్ళిపోతున్నాయని సంతోషించడం కాదురా బాబు, నీ పేరు పరలోకమందు రాయ. నీకు వాడికి తేడా ఏంటంటే వాడి పేర్లు పరలోకమందు దేవుని సన్నిధిలో ఉన్న జీవగ్రంథంలో లేదు, నీ పేరు ఉంది. దట్ ఇస్ ద గ్రేట్నెస్. అది సంతోషించదగ్గ విషయము. దాన్ని బట్టి సంతోషించు అంటూ ఉన్నాడు. ఇంకోటి ఏదో చెప్తాను చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14:17 ఒకసారి చూడండి. రోమా 14:17 ఏమైనా ఉందో. సో దేవుడు మనల్ని పిలుచుకున్నది సంతోషించడానికి అని మొదలుపెట్టి ఆ సంతోషాన్ని మన పనుల్లో చూసుకోవాలి, మన కుటుంబంలో చూసుకోవాలి, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదంలో చూసుకోవాలి, ఆఖరికి ప్రాణం లేని వస్తువులో కూడా నాకు దేవుడు ఇచ్చాడు, గ్రేట్, సంతోషం అని అనుకోవాలి అని చెప్తూ, ఇంకా లోకంలోకి వెళ్ళినప్పుడు మనం అనేకులను చూస్తూ ఉంటాం, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని బట్టి కాదు, నీవు రక్షించబడ్డావు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నది, యు ఆర్ గ్రేట్ అని అనుకొని సంతోషపడు అని చెప్తూ ఉన్నాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 14:17 చూస్తే ఏమనుందమ్మా, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ. సో ఇప్పుడు నీతి అంటే విశ్వాసం అనుకుందాం, మామూలుగా అంటే సమాధానం. ఎందుకంటే బయటికి పోగానే ఆ సిచ్యువేషన్ చూడగానే సమాధానం కోల్పోతాం, ఇరిటేషన్ వస్తుంది, ఇది ఏంద్రా పోయి దేవుని నమ్ముకున్న వాళ్ళం కదా, చాలా ఉంటుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తాం, చాలా నీతిమంతులం, మనం చాలా విశ్వాసులం. లంచపడితనం ఏమని ఉంది బైబిల్లో, మంచిది చేయండి అని ఉంది, కానీ మనం చేయకూడదు, అవునా? చేయొద్దని ఉంది, ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆఫీస్కి వెళ్ళావు, క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసావు కదా, 10 రోజులైంది, 15 రోజులైంది, 20 రోజులైంది, టైం అయిపోతుంది, అప్లై చేసుకోవాలి. ఏం చేయాలి? నువ్వు నిజమైన విశ్వాసి, నువ్వు సంతోషాన్ని ఎత్తుకోవాలి. కాబట్టి ఏజెంట్ నువ్వు పట్టుకోవాలి, మనకి 2000 3000 ఇవ్వాలి, లేదా నువ్వే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాలి, అడేదో. మరి న్యాయమేనా? మరి దాని ద్వారా వచ్చే నష్టాన్ని భరించలేవు కదా. నువ్వు నీతిగా ఉండాలి, దేవుని బిడ్డగా ఉండాలంటే నువ్వు ఆ పని చేయొద్దు. మరి ఆ పని కూడా చేస్తున్నావే, నువ్వు ఇంకొకరిని ప్రశ్నించడానికి అధికారం ఉందా? మరి నీకు ఉందమ్మా? ఆ పని చేసావు కాబట్టి అది నీకు లెక్క కాదు. మరి కాపరికి లెక్కనే అవి కూడా. మరి నువ్వు అటువంటి విషయాల్లో తప్పిపోయినట్టే, మరి నువ్వు ఇంకొకరిని ప్రశ్నించే అధికారం నీకు లేదు కదా. అలా చేయకుండా ఉండగలిగితే ఓకే, నువ్వు ప్రశ్నించు. ఉండగలుగుతున్నావా? మరి దాంట్లోనేమో నువ్వు సస్వరివి, వేరే దాంట్లో ఇంకొకటి ఎవడో ఏదో తప్పు ఇస్తే దాంట్లో మాత్రం నువ్వు ఎందుకు అట్లా చేసినావు అంటే ఎట్లా? కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, మన రక్షణ విషయంలో మన భరోసా మనకున్న కాటికి మనం సంతోషిస్తే చాలు. వాణ్ణి విని కాదు మనం చూడాల్సింది. అది లోకం అలాగే ఉంటుంది, లోకం అంతటినీ మార్చక్కర్లేదు. ముళ్ళులున్నాయి, ముళ్ళులన్నీ ఏరేయడం కాదు తెలివితో కూడా చేసే పని. మరి ఏం చేయాలి? నువ్వు మంచి చెప్పులు వేసుకొని నడువు, ముళ్ళను అనగదొక్కే చెప్పులు వేసుకొని నడువు, నీ పన్ను చూసుకో, వెళ్ళిపో, అది నీకు సంతోషం.
అది నీకు సమాధానము. ఏమనుందమ్మా? మళ్ళీ చదువురా, దాన్ని పాయింట్ చదువురా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందులే ఆనందం. మామూలు ఆనందం కాదు ఇది. లోకపరంగా ఏదో శరీరం కదా ఆకలి అవుతుంది, కాస్త అన్నం దొరికితే చాలు అనుకుంటే కలిగే సంతోషం కాదు. అటువంటిది ఏమిస్తున్నాడు? అన్నం బదులు దేవుడు బిర్యానీ ఇస్తున్నాడు. ఇంకెంత సంతోషం కలగాలి? ఎంత సంతోషం కలగాలి? నువ్వు కోటీశ్వరుడు కావాలి అన్న. సంవత్సరాలు అసలు ఈ జీవితకాలంలో వీలవుతుందో లేదు కదా? అవుతుందా? అవుతుందేమో బహుశా ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు కోటీశ్వరుడు కదా? అంబానీ పెళ్లి చూసినావా? అంబానీ తన పిఎన్ పిలిచినాడు. హైదరాబాద్లో పవన్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అన్నాడు. ఒక 100 కోట్లు టక్కున ఫోన్పే చేసేసినాడు. ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడు అయినావా కదా? ఎంత టైం పట్టింది? సెకండ్స్ పట్టింది. అదే నువ్వు కష్టపడి సాధించుకోవాలంటే అటువంటి దేవుని కృప, అటువంటి యేసయ్యను పక్కన పెట్టుకొని ఏందేందో చూస్తాం, ఎక్కడెక్కడో చూస్తాం, ఎట్టేటో చూస్తామంటే ఎట్టబ్బా? ఎట్ట వీలవుతుంది? ఎట్ట పోగొట్టుకుంటున్నాం తెలుసా సంతోషాన్ని? పక్కన పెట్టుకొని పోగొట్టుకుంటున్నాం. అది మన పని. మన ప్రాబ్లం ఏంటంటే మన సంతోషాన్ని మనం పక్కన పెట్టుకొని పోగొట్టుకుంటున్నాం. అమ్మని కంటే యేసయ్య గొప్పడేనా? ఈయనకన్నా అసిస్టెంట్ బిల్స్ అకౌంట్ నెంబర్ తెలుసుకోవాలి. దేవునికి ఆల్రెడీ మన అకౌంట్ నెంబర్ తెలుసు. ట్రాన్స్ఫర్ చేయలేడా? ఫోన్పే చేయలేడా? ఫోన్పే పని చేయదా దేవుని దగ్గర? ఆ విశ్వాసంలో మనం బలంగా లేక నష్టపోతున్నామే తప్ప దేవుడి దగ్గర లేక కాదు. మనకి ఇవ్వకూడదని ఆయన దగ్గర లేదు. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆయన ఉద్దేశం. తండ్రి ఉద్దేశం ఎప్పుడు కూడా పిల్లలు శాంతి, సమాధానం, నెమ్మదితో ఉండాలి అనే. కానీ మనమేమనుకుంటున్నామంటే ఇటు ప్రాకులాడుతున్నాం. లోకం వైపు చూసి వీడు వాడెట్టేదిగా, వీడెట్టేదిగా, వాడు సంపాదించా, వీడు సంపాదించా అని. అక్కడ ఉంది అకౌంట్, వాడు బటన్ నొక్కితే మనకు పడతాయి అకౌంట్లో. మనం కూడా అప్పుడు కూడా నువ్వు కష్టపడి ₹1 సంపాదించుకున్నా కోటీశ్వరుడివే. ఆడ బటన్ దొక్కి సెకండ్స్లో నీ దగ్గరికి వచ్చి కోట్లు పడ్డాయి. అప్పుడు కూడా ఏమవుతావు? నీ అకౌంట్లో ₹1 వచ్చి పడ్డాయి. భిక్షగాడు అంటారా నిన్నేమన్నా? ఏమంటారు? వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. నువ్వు కోటీశ్వరుడు అయినా ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. నీకంటే ముందు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిసిపోతుంది నువ్వు కోటీశ్వరుడు అయిన విషయం. అవునా కాదా? సత్యమా కాదా? అట్టి సంతోషం, సమాధానం దేవుని దగ్గర ఇంకా ఫ్రీగా దొరుకుతాయి. ఎందుకు పోగొట్టుకోవాలండి? దాన్ని చూసి దీన్ని చూసి ఎందుకు బాధపడాలండి? అక్కడ ఇక్కడ పోయి దేన్ని పోగొట్టుకుంటున్నావో దాన్ని పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకోకుండా మిగిలించుకొని ఎక్కడో పోవాల్సింది దాన్ని పొగబట్టుకొని మనం పాపం చేసినామని బాధపడడం దేనికండి? దేనికి? రిజాయిస్, సంతోషించుడి, ఎప్పుడు ఆనందంగా ఉండండి. దుఃఖం మీ ఎముకలకు బాధాకరమైనటువంటి పరిస్థితి. సంతోషం మీకు ఏమిస్తుంది? గొప్ప బలాన్ని ఇస్తుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. సరిపోదా? సో మొదట నీవు సంతోషంగా ఉండు, నీ కుటుంబం సంతోషంగా ఉండు, చేసే పనిలో సంతోషంగా ఉండు, దేవుడిచ్చిన ప్రతి ఈవిని బట్టి సంతోషపడు అనేది ఒక పాయింట్. అయితే రెండవ పాయింట్, ఏదో అక్కడ పోయింది ఇక్కడ పోయింది కాదు. వాళ్ళకి లేని రక్షణ నీకు ఇచ్చాడు దేవుడు, దాన్ని బట్టి సంతోషించు. పరలోకమందు జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉంది, దాన్ని బట్టి సంతోషించు అని చెప్పడం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇంకేంటమ్మా? ఇంకేంటి? దేవుని రాజ్యాన్ని బట్టి సంతోషించు అనే మాట చూసాం. ఇంకా ఏంటంటే గలతీయులు 5:22 ఏముంది ఒకసారి చూడండి. గలతీయులు 5:22. గలతీయులు 5:22. మీది వాక్యం అయిపోయేసరికి ఫుల్ సంతోషంతో నింపబడాలి. అందుకని ఇంత ప్రయాసపడుతుంది. ₹1 పట్టుకొని పోవాలి ఈ నుంచి. అయితే ప్రేమ, సంతోషము, సమాధానము అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. దాదాపు 9 పాయింట్లు చెప్పాడు. 23వ మాటలు ఏమన్నాడు? ఇచ్చి వాటిని విరోధమైనని ఏమేమిది ఇవి నీ దగ్గర ఉంటే చాలు. వీటికి విరోధమైన ఆయుధాలు ఏమీ లేవు. ఇక వీటికి విరోధమైనది ఏది లేదు. కాబట్టి శాంతి, సమాధానం, నెమ్మది నీకు ఆల్రెడీ ఇచ్చాడు. నువ్వు వేరే వాటి వైపు చూస్తూ దీన్ని పోగొట్టుకుంటున్నావు. అది లేదు ఇది లేదు అనుకుంటూ నీవు నష్టంలోకి, కష్టంలోనికి, బలహీనతలోకి నెట్టుకోవడం వల్ల నీవు దుఃఖంతో నింపబడుతున్నావు. అది వద్దు అంటూ ఉన్నాడు దేవుడు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు అయిపోయింది. కానీ అసలు దుఃఖపడే సందర్భమే లేదా? వేదన పడే సందర్భమే లేదా అంటే దేవుడు ఏమంటాడంటే రిజాయిస్ ఆల్వేస్. లేదు, ఉండకూడదు అంటాడు. ఎక్కడుంది అది మనకి? ఎక్కడుంది అది మనకి? ఎప్పుడు ఎట్లుండగలమండి? కనీసం మనుషులం కదా, ఎప్పుడో ఒకసారి దుఃఖం కలగదా, బాధ కలగదా? సంతోషమే ఉండదు, సంతోషమే ఉండండి ఎక్కడి నుంచి వస్తుంది? మీకు తెలుసో లేదో
అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎప్పుడన్నా వాకింగ్లకి ఆటికి పోతే ఇక్కడిక్కడ మనకు తెలియదు కానీ పెద్ద పెద్ద పార్కుల్లో కొంతమంది పెద్దలు కూర్చొని ఏం చేస్తుంటారో తెలుసా? ఆ? 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 నవ్వుతారు. నవ్వుట యోగం, రాజయోగం, ఆరోగ్యానికి గుర్తు అది. మరి ఏం జోక్ వేసుకుంటారో, జోక్ లేకుండా నవ్వుతారో నాకు తెలియదు. నేను ఎప్పుడు టీంలోకి వెళ్ళలేదు. ఎప్పుడు వస్తుందండి నేను నవ్వు? ఇక్కడ దుఃఖం ఉంటే వస్తుందా? ఆ దుఃఖాన్ని పక్కకు తొలగిస్తే వస్తుంది. పక్కకు తొలగి కాసేపు అన్న దాన్ని పక్కన పెట్టి మర్చిపోతే నవ్వుతే ఎంత మంచి ఆరోగ్యమో తెలుసా? దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మీరు. కొన్ని చోట్ల చూడండి. సో ఆ సమయానికి వాళ్ళకి దుఃఖాలు లేవా, వాళ్ళకి బాధలు లేవా, ఉంటాయేమో, కానీ అన్ని పక్కన పెట్టేస్తారు. ఆ కొద్దిసేపు నవ్వుతే శరీరం అంతా కూడా యాక్టివేట్ అయిపోయి ఎంతగా హృదయం ఉల్లాసమైపోతుంది. మీరు కుటుంబంలో అట్లా నవ్వగలుగుతున్నారా? మీరు పనిచేసే చోట అట్లా నవ్వగలుగుతున్నారా? నవ్వుతే వర్కర్ మనల్ని ఎగతాలు చేస్తాడనో, వర్కర్ మనల్ని ఇంకా తక్కువ చేస్తాడనో, యజమాని అంటే ఎట్టుండాలి? బుర్ర మీసాలు వేసుకొని టిట్ట తిప్పి దుడ్డుకర పెట్టుకొని కానిస్టేబుల్ లాగా లేకపోతే సెక్యూరిటీ గార్డ్ లాగా ఉత్తరపోయి నవ్వండిరా నాయన పనిచేసే చోట కూడా నవ్వండి, సంతోషంగా ఉండండి. ప్రతి చోట సంతోషంగా ఉండండి. ఎందుకు పోగొట్టుకుంటారు? లేదు ఊహించుకొని ఎందుకు పోగొట్టుకుంటారు మీ సంతోషాన్ని? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కంటే ఇంకా ఏం కావాలి మీకు? ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. దాంతోనే ఆగిపోడు కదా. ఒకవేళ ఇదే నాకు లాస్ట్ అంటే, ఒకవేళ లేదు సార్ నాకు ఇంకా కావాలి. నువ్వు సైకిల్ కొన్నావు, ఎప్పుడో మీ తాతలు పుత్తాతలు ఎప్పుడో ఏదో సైకిల్ మీద తిరిగింటారు, అదే గొప్ప. ఆ రోజుల్లో సైకిళ్ళకు కూడా లైసెన్స్ ఉండేది. మా చిన్నప్పుడు సైకిళ్ళకు కూడా లైసెన్స్ అవసరం, లైట్లు అవసరం, డైనమో ఉండే ఆ లైట్లు. ఈ రోజుల్లో సైకిల్ మామూలు కొంటున్నాం, పిల్లలతో దక్కిస్తున్నాం. కానీ ఈ రోజుల్లో మళ్ళీ మనం దేనికి? కారు కదా. ఆ రోజుల్లో పాతది కార్లు వచ్చినప్పుడు అంబాసిడర్ కారు, ఫియట్ కారు అంటే గొప్ప. ఈ రోజుల్లో బెంజ్ కారు, BMW, రోల్స్ రాయ్స్ ఇస్తున్నాడో లేదు దేవుడు కొంతమంది కన్నా. మా వాళ్ళ దృష్టిలోకి నువ్వు రా, సంతోషంగా రా, ఎవడుందన్నాడు? నువ్వు కొంటే దేవునికి ఇష్టమా? ఇష్టమా? ఇష్టమే. కానీ దాంట్లో ఎక్కి దేవుని మర్చిపోతే కోపడతాడు. అది తప్పు కదా, మళ్ళీ అది తప్పు. కాబట్టి నీకు ఎప్పుడు కూడా ఇవ్వను అన్నాడు దేవుడు. దాని ద్వారా నన్ను మర్చిపోకు, దాని ద్వారా నన్ను నెగ్లెక్ట్ చేయకు అంటాడు. అదైతే ఎవరైనా లోకంలో కూడా కోరుకుంటామండి, ఎవరైనా కోరుకుంటాం కదా. భార్య భర్తలు ఉన్నారు, ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమించే భర్త ఉన్నాడంటే భార్య సనుగుతుంది. ఏం నాకంటే నీకు భార్య, ఉద్యోగమే నీ భార్యనా, నన్ను చేసుకోలేదా అంటది. మా సహజమే కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మీ సంతోషాన్ని కోరుకుంటున్నాడు, మీకు సమాధానం ఉండాలని కోరుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళినా మీరు దీవించబడాలని కోరుకుంటున్నాడు. మీ చేతుల ద్వారా మీరు దాన్ని నష్టపరుచుకోకండి. ఈరోజు నా టాపిక్ అదే. దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఎవరికి లేని ఒక గొప్ప భాగ్యం నీకు ఇవ్వటానికి. ఆ భాగ్యం ఇవ్వటానికి కాదు. నేనేమంటున్నానంటే ఆల్రెడీ ఇచ్చాను, మీరు చదివారు, ఇచ్చాడు. మరి ఇచ్చిన దాన్ని మనం నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టి బూజు పెట్టి చేసుకొని నాకేం ఇవ్వలేదంటే ఏం లాభం వచ్చా? నువ్వు సంతోషంగా ఉండటం నీ చేతుల్లో ఉంది, నువ్వు ఆనందంగా ఉండటం నీ చేతుల్లో ఉంది, నీ పనుల్లో ఉంది, నీ పిల్లల్లో ఉంది, నీ కుటుంబంలో ఉంది. నీవు ఇంకా ఏదైనా చూస్తే వస్తువు, కొంతమంది కొన్ని వస్తువులు చూసి కూడా చాలా సంతోషపడుతుంటారు తెలుసా. చాలా సంతోషం వేస్తుంది. అట్లా వెతుక్కోవాలి కానీ లేదు అనుకుంటా, లేదని ఉన్నదాన్ని పోగొట్టుకుంటే ఎలాగా? లేదని నువ్వు పలకొద్దని దేవుని వాక్యాన్ని సెలవిస్తూ, ఇది కూడా ఉంది, నాకు సంతోషం ఉంది అని పలకమంటాడు దేవుడు. నాకు ఉంది, నువ్వు చేయాలి, దాన్ని పొందుకోవాలి. ఇది నువ్వు గమనించుకోవాలి. కాబట్టి రిజాయిస్ ఆల్వేస్ అనేది నీ జ్ఞాపకం పెట్టుకో. మొట్టమొదటిది ఏంటంటే సామెతలు తీసుకోండి, 15వ అధ్యాయం 13, 15 ఏం చెప్తుందో ఒకసారి చూడండి. సామెతల్లో త్వరగా సామెతలు 13, 15 వచనాలు. 15వ అధ్యాయంలో 13, 15 వచనాలు. సంతోష హృదయము ముఖమును తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోతారు తెలుసా. ఊరికే దుఃఖం పెట్టుకుంటే అవసరమా నలగటం? ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత సంతోషంగా. మనం నలిగిపోవటం దేవునికి ఇష్టం ఉండదు. నలిగి విసిగి వేసారి కొంతమంది చాలా డీప్కి వెళ్ళిపోతారు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే లెవెల్కి వెళ్ళిపోతారు. అవసరమా? ఎంత సంతోషకరమైన జీవితం. ఏమండి, మనం పశువులు, పక్షులు, చెట్టు చేమలు చూస్తే మానవ జన్మ ఉన్నతమైనటువంటి జన్మ అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారే. మరి ఇట్టి జన్మను నువ్వు సంతోషంగా గడపడానికి దేవుడు ఇష్టపడతా ఉంటే నువ్వు ఏందో కుళ్ళు పెట్టుకోను, నువ్వేందో కుతంత్రం పెట్టుకోను, నువ్వేందో వానికున్నది దీనికుంది లేదా నువ్వు బాధపడతా, నీకు ఉన్న వాటిని బట్టి నువ్వు సంతోషించగా దేవుని దూషిస్తే వచ్చే లాభం ఏంటండి? నీ సంతోషం నువ్వు పోగొట్టుకుంటే వచ్చే లాభం ఏంటండి? అంతమందిని చూస్తే ఎంత. అప్పుడు హాస్పిటల్ మినిస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఈ రోజుల్లో బ్యాన్ చేశారంటే రానిట్లేదు, కానీ హాస్పిటల్స్కి వెళ్ళి కొంతమంది రోగులు వస్తే కొంతమంది బాధపడతారు. సరే, దేవుని యందు ఇదిగా లేనివాడు. కొంతమందిని చూస్తే చచ్చిపోతామని చెప్పిండ్రని నవ్వుతా చెప్తున్నారు.
ఇంకా నెలనేనంటే అన్న ఇంకా నెల తర్వాత చచ్చిపోతా అని చెప్తున్నాడు డాక్టరు అని చెప్తాడు నవ్వకుండా. ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎటువంటి ఆలోచన ఉండాలి, ఎటువంటి ఆలోచన ఉండాలి. మనం చూస్తూ ఉన్నాము సమాజంలో మనకి ఎంత భాగ్యం ఇచ్చాడు. అటువంటి పరిస్థితులు చూసినప్పుడు నీకు ఇచ్చిన జీవితం ఎంత గొప్పదో నీకు తెలిసి ఉండాలి. దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా దేవుని కొరకు పెట్టాలి, ఎలా కుటుంబం కొరకు పెట్టాలి, ఎలా దేశం కొరకు సమాజం కొరకు నువ్వు ఉపయోగపడాలో నువ్వు నిర్ణయించుకోవాలి. నీకు ఇచ్చిన పుట్టుక నీ కొరకే కాదు, నీ కుటుంబం కొరకే కాదు. అలాంటి వాడు ఒకటే చెప్తాడు, నువ్వు దేశం కొరకు కూడా ఉపయోగపడాలి, సంఘంలో సమాజం కొరకు నీ ఇరుగు కొరకు కూడా నువ్వు ఉపయోగపడాలి. అలా లేని జీవితం వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎంతసేపు నా పొట్ట అవసరం లేదండి, అవసరం లేదు. నీకు బిర్యానీ దొరికిన రోజు నన్ను ఒక ముద్ద తిని ఇంకో ముద్ద ఇంకొకటికి పెడితే వాడు నేను జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. అటువంటి మంచి పనుల కోసం మనం దేవుడు ఈ సృష్టిలో ఉంచాడు అనేది నేను భావిస్తూ ఉన్నాను. అది ఒకటి. 15వ వచనం కూడా చదవమ్మా. బాధపడు వారి దినములన్నీ ఎప్పుడు బాధపడు, ఎప్పుడు చూసా ముక్కు తీస్తాడు. కొంతమంది ఆడవాళ్ళు అంతే కదా, అనగానే ఏడుస్తాం మొదలు పెడతారు. అమ్మ ప్రార్థించంటే కూడా ఏమో అడగబుద్ధి కాదు, కొంతమందిని ఇబ్బంది అవుతుంది. ఏడుస్తూ ప్రార్థన చేస్తేనే ప్రార్థన అనుకుంటారు వాళ్ళు. ఇంకా ప్రార్థన అంటే ఇంకా ఏడిపోయి ఇంకా వాళ్ళని కదిలించలేము. ఇంకా ఇట్లా కన్నీరు వస్తూనే ఉంటుంది. పాపం ఎంత కన్నీరు ఉందో లోపల, ఎన్ని బాటిల్స్ నీళ్ళు ఉండేవో తెలియదు. కానీ అట్ట కాదండి, ప్రార్థన కూడా సంతోషంగా చేయండి అని చెప్పాలి. సంతోషంగా చేయండి అమ్మా, బాధలే ఉంటే పర్వాలేదమ్మా, అవి కూడా దేవునికి తెలుసు, సంతోషంగానే చేయండి అని చెప్తా ఉంటాను. అది ఎంతగా చెప్పాను కదా, ఒకటే మాట, సాతాను మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. మనం నిజమైన గట్టి విశ్వాసులం అయితే సాతానును మనం ఇబ్బంది పెట్టాలి. మనం చూసి సాతాను పారిపోవాలి, ఈడ వద్దుర తండ్రి వెళ్ళిపోవాలి వాడు. కానీ మనం ఏంటి, మన డైలాగ్ ఏంటి, చాలా శ్రమలు, చాలా ఇరుకులు, చాలా ఇబ్బందులు, సాతాను తట్టుకోలేకపోతున్నావు సార్. సాతాను చూసి నువ్వు తట్టుకోలేకపోవటం ఏంటి, నిన్ను చూసి సాతాను తట్టుకోలేక, ఈయన దేవుని బిడ్డ, ఈయన దగ్గర వెలుగు ఉంది, ఈయన దగ్గర వేడి ఉంది, ఆ మంటను బట్టి వెళ్ళిపోవాలి. దయలు ఏం చెప్పినాయండి, నువ్వు దేవుని కుమారుడు అని దేవుతోనే చెప్పింది. అమ్మో మా చేత కాదు నీ దగ్గర ఉండటం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, నాతో పాటు మీకు ఆ పవర్ ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు మన దగ్గర కూడా అట్లే ఉంటాయా? దేవుడు కాబట్టి ఆడ అటన్యము నీ దగ్గర అయితే సరదాగా ఉంటావు అంటాయా? అంటాయా నీ చికెన్ శక్తులు అంటాయా? ఎందుకు భయం మీకు? అనగలవా అసలు? ఆ దమ్ముతేనే వాటికి ఇచ్చాడా దేవుడు? నీకు ఇచ్చాడా? మంచి గన్ ఏమంటారు, ఆయుధాన్ని చేతిలో ఇస్తే ఉపయోగించుకోక మనం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. సరే వదిలేయండి, మరి మంచిది. కాబట్టి నీవు సంతోషంగా ఉండడానికి దేవుడు పిలిచాడు, నీ జీవిత విషయాల్లోనూ రక్షణ విషయాల్లోనూ అంటూ ఆల్వేస్ అనేటువంటి మాట మళ్ళీ పిక్చర్లోకి తీసుకొచ్చాను. ఇంకొకటి చూస్తే ఇదే దాంట్లో 17వ అధ్యాయం చూడండి, సామెతల్లోనే 17:22. ఆరోగ్యకరము ఎప్పుడు ఆ కుళ్ళు కొంతమందిని మనం చూస్తే అంటుంటాం కదా చిన్నప్పుడు ఊర్లలో బక్కగుంటే అరే కుళ్ళిపోతాడా, నువ్వు ఎంత తిందే నీకు అంటదిరా, ఎప్పుడు ఇత్తగా ఉంటుందిరా నీ శరీరం, సంతోషంగా ఉండరా, కొంచెం తినేది పడుతుందిరా అంటాం కదా. ఎముకలకు కుళ్ళులాగా ఉండకూడదు. అందుకనే చాలా ఇబ్బందులు వస్తుంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎప్పుడు సంతోషం లేకుండానే రోజు కలుసుకునేటువంటి పెద్దలు పార్కుల్లో నవ్వుతా కొద్ది సమయాన్ని నవ్వటానికి ఉపయోగించుకుంటున్నారు. మరి నీకేమైంది? మంచిగా దేవుడి శక్తి ఉంది, బలం ఉంది, బైబిల్ ఉంది, హ్యాపీగా ఎంత సంతోషించవచ్చు, ఎంత నవ్వుకోవచ్చు. నవ్వుకుంటే ఏమవుతుంది? సర్వరోగాలు వెళ్ళిపోతాయి, హృదయం అంతా తేలిక అయిపోతుంది కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇంకో మాట మరి గమనిస్తే 2వ కొరింథీయులు 12వ అధ్యాయం 8-10 వచనాలు. 2వ కొరింథీయులు 12వ అధ్యాయం 8-10 వచనాలు. ఏమనుంది? వేడుకొంటిని ఆయన నాతో చెప్పాను. ఎంత మంచి మాట చూడండి పౌలు గురించి. ఏమంటాడు? ఈయన ముమ్మారు ప్రార్థన చేశానని ఉంది కదా, వెళ్ళగొట్టాడా దేవుడు? దాన్ని తీసేసాడా? ఆ బాధ, ఆ ఇరుకు, ఇబ్బంది లేదా శ్రమ లేదా ఒక అనారోగ్యం ఏదైనా కానీ, అదేంటి ఇక్కడ రాయబడలేదు. కానీ చాలా మంది ఏమంటారంటే అనారోగ్యం, ఏదో తక్కువ కంటి చూపు ఉండింది, అదేదో అంటారు. సరే, అది వేరే విషయం. ఏదైనా కానీ ఆ శ్రమ గురించి ఈయన ప్రార్థించినప్పుడు దేవుడు ఏమన్నాడు? ముమ్మారు ప్రార్థించినాడు, చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ కాదు. అంత భక్తునికి అదే ఎక్కువ, 3 సార్లు ప్రార్థించడం. తీసేసాడా? ఏమన్నాడు? బలహీనత ఎందు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నేను నీ దగ్గర ఉంటాను. ఇంకా నేను నీ దగ్గర ఉండడం కంటే ఇంకా బలమేంద్రా బాబు, బలమేంద్రా.
చాలా మంది చిన్నప్పుడు మాకు కథలు చెప్పేటోళ్ళు శ్రమల్లో. ఒకతనంట 80 ఒడ్డున నడుచుకుంటా పోతున్నాడంట ఇసుకలో, చాలా శ్రమ, వేదన, దుఃఖం, ప్రార్థిస్తున్నాడంట, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడంట. ఇది అందరికీ తెలిసిన కథ కదా. చేస్తామంటే ఆయన అడుగులు కనపడుతున్నాయంట. చూడు దేవుడు తోడలేడు, ఒక్కని వతన్న బాధ అని చెప్తానంట. ఆఖరికి ఒక స్వరం వినపడిందంట, ఎందుకురా బాధపడతావు ఇగో ఇంత కష్టం ఒకటి వచ్చే నేను ఇబ్బంది పడుతున్నా, ప్లస్ ఇంకోటి నువ్వు నాకు తోడలేవు అంటే, రేపు పిచ్చోడా నేను భుజానికి ఎత్తుకున్న అడుగులు నావేరా అన్నాడంట. ఆ ప్రిన్స్ నావేరా, నేను ఎందుకంటే బాధల్లో ఉన్నావు, ఎందుకు నిన్ను శ్రమ పెట్టాలని నా భుజాలకు ఎత్తుకొని నడుస్తుండా, నువ్వు చూస్తున్న అడుగులు నీవి కాదురా నావిరా నాయన అన్నాడు. ఎంత పిచ్చుకుంటామంటే కొన్నిసార్లు ఈ శ్రమల వల్ల, ఈ దుఃఖం వల్ల బ్రెయిన్ మటాష్ అది అర్థం చేసుకోలేదు. చీకటితో నింపబడడం వల్ల ఏమైపోద్ది అంటే పని చేయకుండా తయారైపోతుంది. ఏం చేయాలో తెలియదు, ఏం చేయలేదు, తొందరపాట్లు ఏదో ఒకటి చేసి నెత్తికి తీసుకుంటాం. తొందరపాట్లు ఏదో ఒకటి చేసి ఏం చేద్దాం, తాడును పాముని చేసుకొని పక్కన పడబెట్టాం, అయిపోతుంది. అందుకనే దేవుడు అంటాడు, ఇబ్బరము గల మనస్సు. నువ్వు చాలా నిబ్బరంగా ఆలోచించే సమస్యలు వచ్చినప్పుడు ఎంత మంచి ఆలోచనలు వచ్చి క్షణాల మీద ఆ సమస్యను తొలగించుకునేటువంటి మార్గం తెరవబడుతుంది. అవునా? దుఃఖంతో అంటే ఏమైపోద్ది, ఇంకా ఆలోచన, ఇంకా ఆలోచన, ఇంకా ఆలోచన, ఇంకా మూయబడ్డ డోరు అది తెరవబడదు. దయచేసి అటువంటి ఉండకూడదు. కాబట్టి నీ దుఃఖంలోనూ, నీ పెయిన్లోనూ కదా, ఇంకా నీ నవ్వులోనూ ఇంత జాయ్ఫుల్ హార్ట్ ఉండాలనేది దేవుడి యొక్క విషయాలు. అంతేకాదు, నిండుగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆనందాన్ని మనము కలిగి ఉండాలి అనేది. ఇట్ ఇస్ ఆల్వేస్ నాట్ ఫర్ సింపుల్ అంటే ఏమంటారు, ఒక రోజుకి, ఒక గంటకి, ఒక క్షణానికి, ఒక సెకండ్కి కాదు, నిత్యము నిరంతరము నువ్వు సంతోషంగా ఉండటాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. మరి దేని కొరకు ఇంకా ఇంత సంతోషంగా ఉంటే ఏం దొరుకుద్ది? నువ్వు బో పెడతావా, లేకపోతే నువ్వు ఏమైనా గిఫ్ట్ ఇస్తావా? ఆత్మీయమైనటువంటి బలం. శారీరకంగా ఆరోగ్యం ఉంటావు, అది మామూలే, ఎంతోమంది సైంటిస్టులు కనుక్కొని చెప్పినటువంటి విషయమే. ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండు, నీ శరీరం బలంగా ఉంటుందని. స్పిరిచువల్గా కూడా నువ్వు చాలా బలవంతుడిగా తయారైపోతావు. స్పిరిచువల్గా కూడా చాలా బలవంతుడిగా తయారైపోతావు. చాలామంది కడుపులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చేస్తుంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. నీ సంతోషం బయట ఉండాలి, లోపల హృదయంలో కూడా ఉండాలి. దాని గురించి చెప్తూ ఉన్నాను. స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉండడానికి నెహెమ్యా 8:11, 8:10, 8వ అధ్యాయం నెహెమ్యా గ్రంథంలో త్వరగా 8-10 వచనం, 8-10 వచనంలోకి మనం చూస్తే ఆయన ఏమంటాడంటే, మరియు అతడు వారితో ఇట్లా, నేను పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీయో సిద్ధము చేసుకొనని వారికి అంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువు నాకు ప్రతిష్ఠితమైన, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన, అందరికీ తెలిసినటువంటి మాట, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము పొందుదురు. చక్కటి మాట. యెహోవా యందు ఆనందించుట, ఈ క్షణము ఆ క్షణమేనా? మధ్య క్షణం ఉండదా? ప్రతి క్షణము యెహోవా యందు ఆనందించాలి. అందువల్ల ఏం పొందుతారంట? బలము పొందుదురు. ఆ బలం శారీరకమైంది కావచ్చు, ఆత్మీయమైంది కావచ్చు, రెండు కావచ్చు. వెంటనే నిబ్బరం వస్తుంది. ఏ కష్టం వచ్చినా, ఈ కన్నీరు వచ్చినా, కాసేపు కొన్ని అధ్యాయాలు ఉంటాయి కదా, 91వ కీర్తన చదువుకుంటూ ఉంటాం, ఇంకా కొన్ని గ్రంథాలలో కొన్ని చదువుకుంటుంటాం. అధ్యాయాలు ఎటువంటి ప్రేరేపణ ఇస్తాయి అంటే, లేచేసరికి సమస్య తొలగిపోయినంత సంతోషం కలుగుతుంది. అవునా కాదు? అనుభవాలు, మన అనుభవాలు, బైబిల్ చదివే వాళ్ళ అనుభవాలు ఇవన్నీ. కాబట్టి ఆత్మీయంగా నువ్వు బలపడతావు అన్నది, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము. ఇదే మాటలు కొన్ని ఉన్నాయి. మీరు రోమాపత్రిక 15:13 కూడా చూడండి. రోమాపత్రిక 15:13 కూడా చూడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు అగుటకు ఏమా సమస్త అంటే కొన్ని విషయాలు అంటే నీవు ఏదో సెలెక్ట్ చేసుకుంటుంటావే షాపులకు వెళ్ళి, అట్లా కొన్ని కదా. సమస్తం అంటే ఎన్ని? కొన్ని, అన్నీ గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏదైనా అడగాలంటే ఇది దేవుని చిత్తం కాదేమో, 10 రోజులు అయినంత మాత్రం దేవుని చిత్తం కాదు. ఇంకా ఏదో నువ్వు సరి చేసుకోవాల్సిందో, అది నీకు రావడానికి ఏదన్నా నీకు వచ్చినటువంటి పరిస్థితులను దాన్ని సెట్ చేసుకోవడమో కదా. వాడు ఒక 1000 రూపాయలు అడిగితే ఎందుకు ఇస్తాను నేను? ఇవ్వలేక కాదు, వాడికి ఏం అవసరమో, చిన్నపిల్లాడు వాడికి అది ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో తెలుసా, ఎట్లా వేసేసుకుంటాడేమో, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. అలాగే దేవుడు కూడా నీకు ఇవ్వలేక కాదు ఆలస్యం చేసేది, ఇవ్వకూడదని అంతకంటే కాదు. ఏం చేస్తాడు? దాన్ని నువ్వు సెట్ చేసుకొని దాని యొక్క ఉపయోగాన్ని కదా
దాన్ని ఉపయోగాన్ని నువ్వు తీసుకుంటావా, దాని ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావా? ముఖ్యంగా ఉపయోగం అనే దానికంటే ఇప్పుడు ఆనందం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఆనందాన్ని దాని ద్వారా మనం పొందుకుంటున్నామా? పొందుకుంటే ఇస్తాడు. నీ గర్వానికో నీ దానికో ఇవ్వడు. ఏమి? దాని ద్వారా కూడా నువ్వు సంతోషించాలి. ఒక పని నీకు జరిగితే దాని ద్వారా సంతోషించాలి. నేను సంతోషించాలి, నువ్వు సంతోషించాలి. అప్పుడు అది దీవెనకరంగా మార్చుకుంటాడు దేవుడు. ఇచ్చినా ఏడుస్తుంటావంటే ఎందుకు ఇవ్వాలండి నీకు అంటాడుగా. ఎవరు? మనమే అంటాంగా. ఇచ్చినా నీకు సంతోషం ఉంటుందిరా, దేనికి ఇవ్వాలి నేను నీకు అంటావా ఎప్పుడన్నా ఎవరినన్నా విషయాల్లో? ఇవన్నీ మన లోకంలో మనం జరుగుతున్న మన మధ్య జరిగే మాటల గురించి నేను చెప్తూ ఉన్నాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, అలా ఉండకూడదు. మీరు అలా ఉంటే నష్టం అనేది మీరు గమనించుకోవాలి. ఇంకో మాట ఏంటంటే 2 కొరింథీయులు 2:3 కూడా చూడండి. 2 కొరింథీయులు 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీరు గమనిస్తే నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండవలెనని ఈ సంగతి మీకు రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగ రాసితిని. ఎవరు చెప్తున్నారమ్మా? యేసయ్య చెప్తున్నాడా మనతో? ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఈ కొరింథీయులకు పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నేను వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడమ్మా? ఎవరి వల్ల నేను సంతోషం పొందదగినదో వారి వల్ల నాకు దుఃఖము కలగకుండవలెనని. నేను వచ్చినప్పుడు ఎవరి వల్ల నేను సంతోషము పొందా? తగినదో. నాకు నువ్వు తగిన దానివి, నేను నీకు తగిన వాడిని, ఆయన నాకు తగినవాడు. అందరి నుంచి కాదు అది. నేను ఆమెకు ఒక పని అప్పగించా, ఆమె ద్వారా నాకు ఆ సంతోషం కావాలి, ఆ సమాధానం కావాలి, ఆ పని జరగాలి. అన్నకు ఒక పని అప్పగించా, దాని ద్వారా జరగాల్సిందే. ఈయన తీసుకుపోయి ఆయనకి, ఆయన తీసుకుపోయి ఈయనకి ఇవ్వడానికి లేదు. ఇది కుదరని పని. తగినదో అని జ్ఞాపకం పెట్టుకోండి. దేనికి ఎవరు తగినవారో అది దేవుని చిత్తంలో నిర్ణయించబడుతుంది. నీ నిర్ణయం నా నిర్ణయం కాదు, నీ నిర్ణయం నా నిర్ణయం కానీ కాదు. దేనికి మనం తగిన వారము మనం కూడా లెక్కేసుకుంటాం. ఒక పని అప్పగించేటప్పుడు ఈయన కొంచెం పర్వాలేదండి, తగినవాడే, అబ్బా ఆయనకు వద్దండి బా పని పాడు చేస్తాడు అంట. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు ఒక పనికి తగిన దానివే ఎన్నుకున్నాడు, నువ్వు ఒక పనికి తగిన వాడవని నిన్ను ఎన్నుకున్నాడు. ఇద్దరు ఇంటర్చేంజ్ చేసుకుని నా పని నువ్వు చేయి, నీ పని ఏం చేస్తా అంటే కూడా ఎవరికి ఏ పని అప్పగిస్తే అది చేస్తాం. అది దాని ద్వారానే సంతోషము, దాని ద్వారానే మనం దీవెన పొందుకోగలుగుతాం. పని జరిగిండొచ్చు, దాన్ని మార్చుకోవడం వల్ల పని జరుగుద్దేమో, కానీ దీవెన పోగొట్టుకుంటాం, దీవెనలు పోగొట్టుకుంటాం. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లా మరి? అందరం చూడండి, పనిల్లో చూడాలి, లేకపోతే కుటుంబంలో కానీ, లేకపోతే ఏ ప్రతి వస్తువు దేవుడు ఇచ్చిన దీవెనలో కానీ ఆనందించమని ఉంది. ఇంకా ఏమన్నాడు? నీ రక్షణను బట్టి ఆనందించు వ్యక్తిగతంగా. ఇంకా ఏదైనా ఉంటే నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆనందించు అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏదో అప్పుడు ఇప్పుడు కాదురా బాబు, ఎప్పుడు ఆనందించు. ఎలా ఇది సాధ్యమైన? ఎలా అనే ప్రశ్న ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు మనల్ని పిలుచుకున్నది సంతోషించడానికి. ఇది నా మొదట టాపిక్. ఈ సంతోషించడానికి వ్యక్తిగతంగా తీసుకున్నాను. అటువంటి మన జీవితాల ద్వారా మనం సంతోషించాలి, దేవుని కృప ద్వారా మనం సంతోషించాలి. మన పనిలో మనం ఎందుకంటే ఈ రోజుల్లో పని చేయకుండా ఎవరు లేదు. పనిలో దాదాపు 9 గంటలు గడిపేస్తాం, రోజులో సగభాగం దానికే పోతుంది. కాబట్టి దాంట్లో నువ్వు సంతోషాన్ని పెట్టుకోకపోతే నువ్వు పోయి ఆ 9 గంటలు ఏడ్చుకుంటూ ముక్కుకుంటూ ములుగుకుంటూ చేయాలి. కాబట్టి అది నీకు ఆరోగ్యకరం కాదు. కాబట్టి అక్కడ సంతోషంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి ఇప్పుడు 3వ పాయింట్ పెద్దది ఏంటంటే ఎట్లా, హౌ కెన్ వీ రిజాయిస్ ఆల్వేస్. ఎలా? ఏదో అప్పుడప్పుడు అంటే ఓకే కదా. ఎప్పుడైనా పట్టుచీర కొనుక్కొచ్చాడు అయ్యగారు అంటే ఓకే. ఏదో అయ్యగారికి ఇష్టమని దమ్ బిర్యానీ చేసి పెట్టింది ఒక ఆదివారం అంటే ఓకే. ఇంకా ఆ సంతోషం కోసం రోజు దమ్ బిర్యానీ చేయాలంటే ఆమెకి కష్టం, రోజు పట్టు చీర కొనియాలంటే ఆయనకి కష్టం. మరి ఎలా ఆల్వేస్ అనే మాట ఎలా ఉపయోగం? అది ఎప్పటికీ సంతోషం అనేది సాధ్యమేనా? మీరు గమనిస్తే మీరు ఒకటే చూపిస్తాను, ఎక్కువ సమయం లేదు, 1 అవర్ అవుతుంది కాబట్టి. ఫిలిప్పీలు 4:4 ఏముంది? ఎల్లప్పుడూ అంతే, తప్పది, కంపల్సరీ. నేనంటాను ఒక ఆజ్ఞలాగా ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుతున్నాను, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎలా అంటే ఎప్పుడు ఉండాలి? దేవుని సన్నిధిలో ఎక్కువ ఉండాలి, సంఘంలో ఎక్కువ ఉండాలి, కాపరి దగ్గర ఎక్కువ ఉండాలి. నీ శాంతి, నీ సమాధానం, నీ ఎక్కడ వెతుక్కోవాలి? దేవుని సన్నిధిలో వెతుక్కోవాలి. ప్రభు నన్ను ఆనందించుడి,
ఎల్లప్పుడూ ప్రభునందాను, ఎల్లప్పుడూ, ఆల్వేస్. ఎల్లప్పుడు అంటే ఏమంటారు ఇంగ్లీష్లో? ఆల్వేస్. అదే మాట నేను తీసుకొచ్చింది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి. మరలా చెప్పుచున్నాను. నీకు వినపడడం లేదు, చెవులు మూసుకున్నావేమో. ఇప్పుడు ఏం చెప్తున్నాను? మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించడి. ఇట్స్ కంపల్సరీ. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఏ విషయంలో అయితే నీవు సంతోషంగా ఉంటావో కాదు, అప్పుడు నేను పలకరిస్తా. ఎందుకంటే సంతోషంగా లేని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట్లాడితే ఏమవుతుందండి? ఈ బగిలిపోతుంది పిల్లలకి. కాబట్టి అలా దేవుడు అలా చెప్పట్లేదు. ఆల్వేస్, ఎప్పుడు సంతోషంగా ఉండు. నీ జీవితాన్ని బట్టి సంతోషంగా ఉండు, నీ కుటుంబాన్ని బట్టి సంతోషంగా ఉండు, నీకు ఇచ్చిన ప్రతి దీవెనను బట్టి సంతోషంగా ఉండు, నీ రక్షణను బట్టి సంతోషంగా ఉండు, నీ రక్షణను బట్టి సంతోషంగా ఉండు, పరలోకపు స్వాస్థ్యాన్ని బట్టి సంతోషంగా ఉండు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎప్పుడు సంతోషంగా ఉండు, ప్రతి దానిని బట్టి సంతోషంగా ఉండు. దీనిని బట్టి దానిని బట్టి కాదు కదా. ఎవరన్నా సమత నన్ను తిట్టింది, తిట్టినవే అనుకోవాలి అంతే. అది సంతోషం కదా, అది దీవెన నాకు ఆమె నుంచి అనుకోవాలి. ఖచ్చితంగా అది దీవెనగానే మారుతుంది, అది దీవెనగానే ఇస్తాడు దేవుడు. శాపాన్ని దీవెనగా మార్చే శక్తి దేవునికి ఉన్నది, దేవునికి ఉన్నది. అంటే తిట్టకు, మళ్ళీ ఏదో అన్నాడు కదా దీవెన బోనీలు అయ్యగారికి అనుకొని తిట్టావు సరదాకి. తిట్టినా దీవెనే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. కంక్లూషన్, ముగింపుకొద్దామండి. మళ్ళీ మొదటికి వెళ్దాం. 15వ అధ్యాయం, 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికైలు 16, 17, 18 మనం చదివాము, ఇప్పుడే చదివాము. మొదట ఇదే చదివాము, నేను ముందుకు వచ్చాము. ఇంకా మొదటి తెస్సలోనికైలు 5వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇది చివరి మాట. ఏమనుందమ్మా? ప్రతి విషయమునందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రతి విషయమునందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో. ఎంత గొప్ప దీవెన అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 16, 17, 18 కలిసే ఉన్నాయి. ఒక్క మాటలు అయిపోయింది, చిన్న మాటలు అవి. ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులం అవటం అనేది కాదు, అది క్రీస్తునందు మనం బ్రతకటం అనేది చాలా ముఖ్యం. అందరం క్రైస్తవులమే, నమ్మిన ప్రతి వాడు క్రైస్తవుడు అనిపించుకుండవచ్చు. కానీ క్రీస్తుని అంగీకరించి క్రీస్తు సంతోషంలో పాలు పంపులు పొందుకునేటువంటి వాడు. క్రీస్తు ఆస్తిపాస్తులు ఏంటండి? ఆయన ఆస్తిపాస్తులు ఏంటి? ఎక్కడ చూసినా కూడా కదా కదా బంగారపు కోట్లు వేసుకొని కదా, ఇంత కిరీటం పెట్టుకోనో లేకపోతే బంగారం నగలు వేసుకోనో, యాజ్ సింపుల్ యాజ్ దట్ కదా, చాలా సింపుల్ డ్రెస్లో. మరి ఆయన దగ్గర దొరికే గొప్పనైన దీవెన ఏంటి? సమాధానము, సంతోషం. మానవులకి ఈ రోజుల్లో ఇది చాలా అవసరం. కొట్టుమిట్టాడుతున్నారు సమాధానం లేని జీవితాలు కదా. బయటకు వస్తే సమాధానం ఉండదు, అంతా అలసడి డిస్టర్బెడ్. ఇంటికి వెళ్తే అట్లాగే శాంతి లేదు, సమాధానం. అవి దొరికేది ఎక్కడయ్యా అంటే క్రీస్తునందు మాత్రమే దొరుకుతాయి, క్రీస్తునందు మాత్రమే దొరుకుతాయి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. లార్డ్ హెల్ప్ ఈచ్ వన్ ఆఫ్ us, ప్రతి ఒక్కరిని ప్రభువా, టు రిజాయిస్ ఇన్ యువర్ ఆర్మ్స్. నీ యందు ప్రతి క్షణాన్ని ఆనందంతో గడపడానికి మాకు సహాయం చేయండి. దుఃఖం లేదని కాదు, ఇబ్బంది లేదని కాదు, ఇరుకు లేదని కాదు, కానీ నాయన నీ కృప ద్వారా మేము సంతోషించగలం. పౌలును స్వీకరించినట్టుగా, పేతురును స్వీకరించినట్టుగా మమ్మల్ని నీ బిడ్డలుగా స్వీకరించినటువంటి దేవుడు తండ్రి. ఒక తండ్రిగా నిరంతరము మాకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వాలన్న ఆశ కలిగినటువంటి దేవుడు. మా చేతులారా మేము ఏదన్నా తప్పు చేసి దాన్ని దూరపరచుకుంటూ ఉంటే మమ్మల్ని క్షమించి ఆదరించండి నాయన. చక్కటి ఆ సంతోషాన్ని మేము అనుభవించుటకు రిజాయిస్ మరలా చెప్పుతున్నాను, ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడు అనేటువంటి మాట చివరగా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీ కృపలో అనుగ్రహించి, నీ కృపలో ఆదరించి, నీ కృపలో సహాయం చేసి మమ్మల్ని నిలబెట్టుకొని ఇటు శాంతి, ఇటు సమాధానం, ఇటు నెమ్మది మాకు కలుగ చేయమని నజరుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్.